ప్రసంగి గ్రంథము ఒకసారి బైబిల్ ఉంటే తీయండి, లేకపోతే నేనే చదువుతాను, వినండి. 7వ అధ్యాయము 17వ వచనము. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవుదు అన్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రమయ్యా. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మమ్మల్ని అందరినీ ఇలాగూ సమకూర్చి, నా ప్రభువా, మరి నీ వర్తమానములు వినడానికి మాకెంతో దయ చూపావు. స్తోత్రమయ్యా. ప్రత్యేకించి ఈ సమయంలో నా తండ్రి మాతో మాట్లాడమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాం. బలహీనుడు నీ దాసుని మరుగు చేయి నాయన, నీ రక్తముతో కడిగి శుద్ధి చేయి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, అంధకార శక్తుల ప్రభావం యేసునామమున బంధిస్తున్నాం. నీ రక్తమునే ఆశ్రయిస్తున్నాం. నీ కృప మీద ఆధారపడ్డాం. నీ కృపలో బ్రతుకుతున్న వారం తండ్రి కనికరించు. నాతో మాతో లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరితో మాట్లాడమని యేసుక్రీస్తు గొప్ప నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మరి సమయం కొంచెమే ఉంది. మరి ఈ వచనం ప్రత్యేకమైన వచనం. దేవుడు ఎంతసేపు నడిపింపిస్తే అంతసేపు మాట్లాడతాను. సాధ్యమైనంత తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు మంచిగా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ప్రసంగి గ్రంథములో చెప్పబడినటువంటి సంగతులు చాలా విశిష్టమైనవి, ప్రత్యేకమైనవి. వాటిల్లో ఒక హెచ్చరిక లాంటి మాట ఇది. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవుదువు అని పలికాడు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవుదువు అంటే దేవుడు మానవునికి నిర్ణయించినటువంటి ఆయుష్కాలం ఒకటి ఉంది అని చెప్పకనే చెప్తున్నాడు. ఆ కాలానికి ముందు చనిపోయే అవకాశం ఉంది, ఆ కాలాన్ని దాటి కూడా బ్రతికే అవకాశం ఉంది అని బైబిలే సాక్ష్యం ఇస్తుంది. నిర్ణయ కాలం ఒకటి ఉంది. మన జన్మకి, మన గమనానికి, మన ముగింపుకి ఒక నిర్ణయ కాలం ఉంది. మనం కన్ను మూసేదానికి ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ కాలానికి ముందు చనిపోయే అవకాశం ఉంది, కాలం దాటి కూడా బ్రతికే అవకాశం ఉంది అని రెండు బైబిలే చెప్తుంది. కాలం దాటి ఎలా బతుకుతామన్నయ్య? దేవుడు నిర్ణయించిన కాలం వరకే కదా మన బ్రతుకు అంటే కాదు. దానికి మీకు అందరికి ఈజీగా తెలిసిపోద్ది హిజ్కియా లైఫ్. వాస్తవంగా దేవుని ప్రణాళికలో, దేవుని ఏర్పాటులో హిజ్కియా జీవితం, దేవుడు నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పిన టైమే. నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని దైవజనుడు ప్రవక్తయగు యెషయా ద్వారా దేవుడు వర్తమానం పంపాడు. ఎందుకంటే హిజ్కియాకి ఒక మరణకరమైన సమస్య వచ్చింది. ఒక పుండు వచ్చింది అనుకోండి, క్యాన్సర్ పుండు. అంతకుముందు ఎన్నో సమస్యలు వచ్చినాయి, పోయినాయి, కానీ ఇది పోటల్లా. ఏంది ఇంత మొండికి పడింది, అసలు నా పరిస్థితి ఏంది, రోజు రోజుకి దిగజారిపోతుంది, నేను ఉంటానా ఉండనా అనే డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి మరి తన మనసులో దేవుని గోజాడుతున్నట్టున్నాడు. దేవా, నా సంగతి ఏంది, అసలు నేను ఉంటానా పోతానా, నాకు క్లారిటీ నాయనా అని స్పష్టత కోరాడు. కోరినప్పుడు దేవుడు తన దాసుడైన యెషయాను పంపాడు. అయ్యా, నీవు మరి దేవుని అడుగుతున్నట్టున్నావు, దేవుని వాక్కు నాకు బయలుపరిచాడు. మరి దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం పూర్తి అయిపోయింది, నేను తీసుకోవాలనుకుంటున్నాడు, ఇల్లు చక్కబెట్టుకో అంటే ఏమైనా బాధ్యతలు ఉంటే, అప్పగింతలు ఉంటే అన్నీ చేసేసుకో, రెడీ అయిపో,
దేవుడు తీసేసుకుంటాడు, నీ టైం అయిపోయిందని చెప్పాడు. అప్పుడు హిజ్కియా గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్లతో దేవుని వేడుకున్నాడు. మీరు బైబిల్ గ్రంథం ఉంటే 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒక్కసారి త్వరగా. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము. గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్లు విడుస్తూ దేవుణ్ణి వేడుకున్నాడు. నీ పితరుడైన ఏమని వేడుకున్నాడు అంటే కొంచెం పైకి చదవండి. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా దేవా యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కృపతో జ్ఞాపకం చేసుకోయా అని కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు. ఏడుస్తూ ప్రార్థన చేశాడు. యెషయా ఈ మాట చెప్పి దాటి వెళ్ళిపోతున్నాడు. రాజుగారి అంతఃపురం దాటి వెళ్ళిపోతున్నాడు పూర్తిగా. రాజుగారి అంతఃపురం పెద్ద గదులు ఉంటాయి కదా. ఎప్పుడైతే ప్రవక్త వచ్చి హిజ్కియాతో ఈ మాట చెప్పి తిరిగి బయలుదేరాడో, గడపలు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మొదటి గడప, 2వ గడప అట్లా దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇతను ఎక్కువ ప్రార్థన చేయాల. గోడ తట్టు ముఖం తిప్పుకొని ఏదో 2 మాటలు అన్నాడు దేవునితో. వెంటనే దేవుని వాక్కు మళ్ళా యెషయాకు ప్రత్యక్షమైపోయింది. అసలు ఇద్దరు ఎంత అద్భుతంగా కనెక్ట్ అయి ఉన్నారో దేవునికి చూడండి. ఇది నాకు ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యం అంటే వెంటనే ఫోన్ చేసినట్టే. అంటే యెషయా మనసు దేవునికి ఎంత కనెక్ట్ అయి ఉందో ఈ సన్నివేశంలో కొంచెం ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. మనం అంత తేలిగ్గా దేవునికి కనెక్ట్ కాం. ఇప్పుడు దేవుడు ఒక మాట మనకు బయలుపరిస్తే మనం వెళ్ళి ఆ వ్యక్తికి ఆ మాట చెప్పి తిరిగి ఇల్లు చేరిన తర్వాత మళ్ళీ మనం ఎప్పుడో మైండ్ కుదిరినప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థనలో ఉంటే మళ్ళీ దేవుడు బయలుపరచాలి. అదంతా కొంచెం సుదీర్ఘమైనటువంటి పరిస్థితి. కానీ యెషయాకు అట్లా లేదు. అట్లా చెప్పాడు. ఇల్లు దాటకముందే మళ్ళీ దేవుడు మాట విన్నాడు. దేవుడు పిలిచింది ఆలకించాడు. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే, అది నడిమిశాలలో నుండి అవతలకి వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై మళ్ళా దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. వెంటనే యెషయా అందేసుకున్నాడు ఆ మాటని. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము. నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకిచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా 15 సంవత్సరములు. ఇంత సంఖ్య అనల. ఏదో మరి నన్ను గుర్తు చేసుకోయా అన్నాడు. గుర్తు చేసుకోయా అన్నందుకు సరే 1 సంవత్సరం ఇస్తా లేదా 10 ఏళ్ళు ఇస్తా అనలా. ఆయన చూడు, 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేస్తాను, పో బతుకు అన్నాడు. ఏం సాధించాలనుకుంటున్నావు పిచ్చోడా? నా దగ్గరికి వచ్చేయమని నేను పిలుస్తుంటే నా దగ్గర లేనిది ఏముందో ఆ భూమి మీద అనుభవించు. బతకాలని అల్లాడిపోయి బోర్ నేడిచావు నాకు వెళ్ళి తిరిగి. నేనేమనుకున్నా, సంతోషం నాయనా, నాకు ఇంత మంచి భాగ్యం ఇస్తున్నావు, ఇక వచ్చేస్తాను తండ్రి, ఇంతకంటే కావాల్సిందేముంది అంటావేమో అనుకున్నా. నువ్వేమో నన్ను ఒక్కసారి గుర్తు చేసుకోయా అన్నావు. అంటే ఇంకా నీకు ఆరాటం ఉంది, భూమి మీద పోరాటం చేయాలని. సరే పోరాడు అని తనకి ఇచ్చిన సమయాన్ని దాటి ఎగ్దం 15 ఏళ్ళు పెంచి పడేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, హిజ్కియాకి ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని మించి ఆయన బ్రతికాడు. అయితే బ్రతికి సాధించిందేం లేదులే, సమస్యలు తెచ్చిపెట్టాడు తరువాతి తరాలకి, దరిద్రం తెచ్చిపెట్టాడు, కానీ సాధించిందేం లేదు. కానీ తనకి ఇవ్వబడిన సమయాన్ని మించి అదనంగా బ్రతికేటువంటి అవకాశం కూడా దేవుడు మానవుడికి కల్పించాడు అనేది ఒకటి ఇక్కడ మనకి సుస్పష్టమవుతుంది. ఓకే,
అయితే దీంతో పాటు ఇంకొక ఆఫర్ కూడా ఉంది మనకి. ఇచ్చిన ఆయుష్కాలానికి మించి దేవుని కృపతో బ్రతికే ఛాన్స్ ఉంది. నిర్ణయించినటువంటి ఆయుష్కాలానికి, నిర్ణయించిన కాలానికి ముందే పోయే అవకాశం కూడా ఉంది. 2 ఆఫర్లు ఉన్నాయి మనకి. ఎవరు ఏది కావాలంటే దాన్ని ఎంచుకోవచ్చు. దేవుడిచ్చిన కాలాన్ని మించి బతికే ఛాన్సు ఉంది, ముందు పోయే ఛాన్స్ కూడా ఉంది. ఆ ముందు పోయే ఛాన్స్ గురించే చెప్తున్నాడు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవుదు అన్నాడు. అంటే ఇదేదో ప్రసంగి అంటే సొలొమోన్ ఏదో తన లోక జ్ఞానాన్ని బట్టి పలికిన మాటలు అనుకోకండి. లోక జ్ఞానాన్ని బట్టి పలికిన వ్యర్థమైన మాటలు అయితే తన గ్రంథంలో ఇంత ప్రయాసతో దేవుడు రానివ్వడు. దేవుడు వాటిని మనకు అందుబాటులో తీసుకొచ్చాడు అంటే అర్థం ఏంటంటే అవి మనుష్య రీతిని, మనుష్య మూలమున పలికిన మాటలు కావు, మనుషులు దేవుని పరిశుద్ధాత్మ మూలముగా పలికిన మాటలు. అవే లేఖనాలంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తా, మీకు పెన్ను పేపర్ ఉంటే దన్ రాసేసుకోండి. అసలు మధ్యప్రాయములోనూ యవన ప్రాయములోనూ కొందరు ఎందుకు చనిపోతారు, తమ కాలమునకు ముందే కొందరు ఎందుకు చనిపోతారంటే లేఖనమే చెప్తున్న కొన్ని సాక్ష్యాలు. వాటిల్లో 2 ఇక్కడ కనపడుతున్నాయి. చిరుప్రాయములో ఎందుకు కన్ను మూస్తారు అంటే 2 కారణాలు. ఒకటి అధికముగా దుర్మార్గపు పనులు చేయుట, రెండవది బుద్ధిహీనముగా తిరుగుట. మనకి ఈ 2 సంగతులు ఈజీగానే అర్థమైపోతాయి, ఏం మర్మాలేం కాదు. మన సమాజంలో అక్కడక్కడ, లోకంలో, ప్రపంచంలో కూడా కొంతమంది దుర్మార్గపు క్రియలు చేసేవాళ్ళు ఉంటారు. మరి ఎంత దుష్టత్వం అంటే అసలు దేవుని భయం లేకుండా చాలా దుర్మార్గపు క్రియలు అన్నమాట. అవి చూసే సామాన్య మానవుడు కూడా అర్థమైపోయేది, ఇంత దుర్మార్గంగా ఊరేగుతున్నాడు, ఇంత మిడిమేళంగా ఊరేగుతున్నాడు, వీడు ఎక్కువ కాలం బతకడని మనుషులు అంటానే ఉంటారు. వాడు పుట్టుక్కను పోనే పోతాడు. ఎంతమందికి తెలుసు ఇదే మర్మమా? వాడి చేష్టల్ని బట్టే మనకు అంచనా వచ్చేస్తుంది, అమ్మ ఇంత మిడిమేళంగా ఊరేగుతున్నాడు అంటే వీడు ఎక్కువ కాలం బ్రతికే అవకాశం లేదు. అంటే అధిక దుర్మార్గుడై ఉన్నాడు కనుక వీనికి ఆయుక్షీణత ఉంటుంది అని. రెండవది బుద్ధిహీనుడు అంటే నిర్లక్ష్య వైఖరి కలిగిన వాడు. బుద్ధిహీనముగా తిరిగేవాడు అంటే నిర్లక్ష్య వైఖరి. ఈ మధ్య హెల్మెట్లు పెట్టుకున్నా కూడా కొంతమంది దెబ్బతింటున్నారు. బైక్ మీద పోతా హెల్మెట్ పెట్టుకొని కూడా కొంతమంది దెబ్బతింటున్నారు. ఎందుకో చెప్తారా? హెల్మెట్ పెట్టుకొని అంతటితో వదిలిపెడితే ఇబ్బంది లేదు, కానీ ఈ చెవులో ఒకటి పెడుతున్నారు. ఏంటిది అది? ఇయర్ ఫోన్సా? బ్లూటూతా? ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, హెల్మెట్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఆ బేస్ సౌండ్లు, ఆ మ్యూజిక్ దెబ్బకి వెనక పక్క అతన్ని క్రాస్ చేస్తూ వస్తున్నటువంటి వెహికల్ ఇచ్చే హారన్ వీడికి వినపడదు. నిర్లక్ష్యం ఏంటంటే హెల్మెట్ ఉంది నాకేం కాదని. హెల్మెట్ ప్యాక్ చేస్తుంది, దానికి సగం సౌండ్ వినపడదు. దానికి తోడు ఆ ఉన్న కొద్ది గొప్ప వినపడే సౌండ్ను కూడా వీడు ఇయర్ ఫోన్స్ పెట్టి ఈ వైర్లు ఇట్లా కనపడతా చూసే వాళ్ళకి ఒక బిల్డప్ అన్నమాట. అబ్బో అని పెట్టుకొని పోతూ ఉంటే ఇటు పక్క బండి వస్తాడు, హార్న్ కొడతా ఉంటాడు, వినపడదు. అటో అడ్డొస్తాడు, కొట్టేస్తాడు. హెల్మెట్ దాన్ని జాడ కూడా లేకుండా పోద్ది, అయిపోద్ది. నిర్లక్ష్యం. ఏం కాదు, హెల్మెట్ ఉంది. హెల్మెట్ ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టమన్నారా? ఇయర్ ఫోన్స్ పెట్టి దాని మీద మళ్ళీ హెల్మెట్. కాబట్టి బుద్ధిహీనత అంటే ఈజీగా ఇది చెప్పుకోవచ్చు. ఓవర్ యాక్షన్ చేయకూడదు. బయటికి పోయినప్పుడు మనమేమి పెద్ద రోబోట్లమేం కాదు, ఒక పట్టాన మనకేం కాదులే అనుకోవటానికి. ఇంత చిన్న గాయమై బ్లడ్ మొత్తం పోతే చాలు, తీసుకెళ్ళాడు బడేయటమే. పెద్ద ఎక్కువ కష్టపడాల్సిన అవసరంలా, జస్ట్ చిన్న తలకి చిన్న దెబ్బ తగిలితే చాలు, ఎత్తటమే. అంత బలహీనమైన శరీరం ఉన్నప్పుడు నిర్లక్ష్య వైఖరి
కలిగి ఉండకుండా, బుద్ధిహీనంగా ఉండకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. ఓకేనా? నిర్లక్ష్యంగా ఉండుట, జాగ్రత్తను విసర్జించుట బుద్ధిహీనత. బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవద్దు అంటే జాగ్రత్త పాటించనిది ఒక బుద్ధిహీనత. దానివల్ల కూడా మనకి ముందే మరణం వచ్చే అవకాశం ఉంది. దీన్ని స్వయంకృతాపరాధం అంటారు. అంటే సొంతంగా చేసుకునే దరిద్రం అన్నమాట. స్వయంకృతాపరాధం. పొరపాటు జరిగింది కాదు, దైవికంగా జరిగింది కాదు, ఇంకో రకంగా చెప్పుకోవడానికి లేదు. తెలిసి సొంతంగా తెచ్చిపెట్టుకున్న స్థితి ఉంటుందన్నమాట. చావులు కూడా ఉంటాయి కొన్ని. దాన్ని స్వయంకృతాపరాధం అంటారు. ఇక్కడ 2 తేలినాయి. ఇక మూడవది నిర్గమాకాండం 20లోను, నిర్గమాకాండం 20లో ఒక మాట ఉంటుందండి. నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చు దేశంలో దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని తండ్రిని తప్పనిసరిగా సన్మానించాలి అన్నాడు. తల్లిదండ్రిని గౌరవించి ప్రేమించేటువంటి బిడ్డ దీర్ఘాయుష్మంతుడవుతాడు అని చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళ కంటతడికి కారణమైన వాడు, వాళ్లకు మానసిక క్షోభను మిగిల్చిన వాడు, అబ్బా వీడిని ఎందుకు కన్నావురా అనే ఆ పరిస్థితికి తల్లిదండ్రిని తెచ్చినోడు మధ్యలోనే పోతాడని దాని అర్థం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగును. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. సన్మానిస్తే దీర్ఘాయు అంటే టార్చర్ చేస్తే వ్యతిరేక పదం రాసుకోవటమే, ఇంక రిస్కే ఉంది, మధ్యలోనే పోతారని. అది అకాల మరణం మధ్యలోనే పోవడానికి మరొక కారణం తల్లిదండ్రులని టార్చర్ చేయటం. 3. 4వది అదే నిర్గమాకాండం 22:22 దిక్కులేని వారిని విధవరాండ్రను దుఃఖపెట్టుట. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొర్ర విందును. ఎవరి మొర్ర? నిశ్చయముగా అన్నాడు. అంటే ఇంక డౌట్ లేదని. ఇద్దరు పెట్టే మొర్రకి స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తాడు దేవుడు. ఇద్దరు. ఒకటి భర్తను కోల్పోయిన విధవరాలు చేసే విజ్ఞాపనకు దేవుడు స్పెషల్గా విలువనిస్తాడు. తల్లిదండ్రిని కోల్పోయిన దిక్కులేని పిల్లలకు కూడా దేవుడు స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తాడు. వాళ్ళ కన్నీటికి మనం కారణం కాకూడదు. చాలామంది బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళని, తల్లిదండ్రులు ఉన్నవాళ్ళని ఏం చేయలేరు, కానీ దిక్కులేని వాళ్ళకి అన్యాయం చేయబోతారు. వాళ్ళకి కలిగినవి దోచుకోవటం. ఎందుకంటే వాళ్ళ పక్షాన్ని అడిగేవాడు ఎవడు ఉండడు కదా. వాళ్ళ కడుపు కొట్టడం, వాళ్ళ నోరు కొట్టడం, వాళ్ళకు దుర్మార్గం చేయటం, వాళ్ళకి అన్యాయం చేయటం. దిక్కులేని వారికి, విధవరాండ్రకు దేవుడు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. దీంతో పాటు షండులకు అనగా నపుంసకులకు కూడా దేవుడు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. కొంతమంది షండులను లేక నపుంసకులను అసలు దేవుని రాజ్యానికి వారసులే కారు అని కొట్టిపడేస్తారు. కానీ యెషయా గ్రంథంలో చెప్పాడు, షండ్రుడు తాను ఎండిన చెట్టునని అనుకొనకూడదు. షండులు అంటే తెలుసా మీకు? నపుంసకులు అంటే హిజ్రాలు అంటారు కదా. పురుషుడిగా పుట్టి అంత స్త్రీ లక్షణాలన్నీ కలిగి ఉండి అదొక మానసికపరమైన బలహీనత కావచ్చు, సంథింగ్. ఇప్పుడు అంగవైకల్యాలు ఉన్నాయండి. పోలియో వస్తే కాలు ఇదైపోతుంది. పుట్టినప్పుడే కొంతమందికి కళ్ళు వికలాంగులై ఉంటారు, కళ్ళు కనపడని వారై ఉంటారు, అంధులై ఉంటారు. కొంతమందికి ఊచ చేతులు, రకరకాల బలహీనతలు. వికలాంగులు అంటే అంగవైకల్యము పొందినటువంటి. అలాగే వీరు కూడా జెంట్స్గా, పురుషులుగానే ఉన్నప్పటికీ మరి స్త్రీతత్వం, స్త్రీ యొక్క లక్షణాలు వారిలో కనపడతా ఉంటాయి అన్నమాట. చూపులకేమో పురుషుడే కనపడతాడు, కానీ ఆ లోపల ఉన్నటువంటి మెంటాలిటీ, ఆలోచన విధానం, అభిరుచులు అన్నీ కూడా స్త్రీతత్వమే ఉంటుంది. అదొక
బలహీనత కింద జమ కట్టాలి తప్ప దాన్ని అసహించుకొని సమాజం ఆ స్థితిలో ఉన్న వారిని ఘోరమైన అవమానానికి ఇచ్చి, కుటుంబంలో వారికి స్థానం ఉండదు, సమాజంలో కూడా వారికి గౌరవం ఉండకుండా వారిని చూడగానే ఒక రకమైన వెకిలి నవ్వు నవ్వుతా సమాజం వారిని ఎంతో గాయపరిచింది. కానీ యెషయా గ్రంథంలో 56వ అధ్యాయము 4వ వచనంలో వాళ్ళకు కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చాడు. అయితే ఈ షండు కానీ, నపుంసకుడు కానీ, నిశ్చయముగా హిజ్రా కానీ జీవము గల దేవుడైన యేసునందు విశ్వాసముంచి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది దేవుని రాజ్య వారసత్వాన్ని స్వతంత్రించుకుంటే వారికి కూడా దేవుని సన్నిధిని ఒక ప్రత్యేకమైన స్థానమును దేవుడు ఏర్పరిచాడు. యెషయా గ్రంథం 56:3-4 వచనాలు ఒకసారి చూడండి త్వరగా. నిశ్చయముగా యెహోవా తన జనముల నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన నాధారము చేసుకొనుచున్న షండులను గూర్చి. మన విశ్రాంతి యేసయ్యే. మన విశ్రాంతి యేసయ్య. విశ్రాంతిని ఆధారం అంటే మన యేసును ఆధారం చేసుకుని చదువు నాన్న. షండులను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చెదను. గదు నా ఇంటను నా ప్రాకారములో ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను అన్నాడు. చూడండి, సమాజంలో అందరూ వెలివేసిన వాళ్ళని, అందరూ త్రోసేసిన వాళ్ళని, అందరూ అన్యాయం చేయడానికి తలపడ్డ వాళ్ళని దేవుడు ఎలా చేతబట్టుకున్నాడో. అందుకే జీవం గల దేవుడు అంటే నాకు యేసయ్య అంటే అంత ఇష్టం. నాకు దేవునికి స్తోత్రం కలుగును గాక. సైన్యములకు అధిపత్యగా యెహోవా అంటే అంత ఇష్టం నాకు. అందుకే విధవరాలిని తృణీకరిస్తారు. భర్త ఉన్న స్త్రీ అయితే ఆమెను రెస్పెక్ట్ చేస్తారు, గౌరవిస్తారు. భర్త లేని స్త్రీని లెక్క చేయరు. దిక్కెవడు నీకు అంటారు. తల్లిదండ్రులు ఉన్న పిల్లల్ని గౌరవిస్తారు. తల్లిదండ్రిని కోల్పోయిన పిల్లల్ని, దిక్కులేని పిల్లల్ని అన్యాయం చేయబోతారు. తండ్రి లేని పిల్లల్ని. తల్లి ఉండి తండ్రి లేకపోయినా వారు దిక్కులేని పిల్లలతో సమానమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రి ఇద్దరు పోతే దిక్కులేని పిల్లలు అనకండి. తల్లి ఉండి తండ్రి పోతే ఆ పిల్లలు కూడా దిక్కులేని పిల్లల లెక్కలోకే వస్తారు. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? కాబట్టి అలాగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను, షండుల సంగతి అర్థమైపోయింది కదా. వాళ్ళకు కూడా దేవుడు కొడుకులు కూతుళ్ళు అనిపించుకున్నట కంటే కూడా శ్రేష్టమైన పేరు ఒకటి పెట్టేసుకుంటాను నేను అన్నాడు. ఏం పేరు పెడతాడో? ఏం పేరు పెడతాడండి? ఏమో అక్కడ పోయినాక చూద్దాం అసలు ఆ నేమ్ ఏంతో. మొత్తానికి వాళ్ళకైతే దేవుడు తన హృదయంలో వాళ్ళకు కూడా ఒక స్థానం ఇచ్చాడు. ఎంత మంచి దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు, ఎంత కృపగల దేవుడు. హల్లెలూయా. అయితే వారు మారు మనసు పొంది లోకానుసారతను విసర్జించి బాప్తిస్మం పొంది క్రీస్తు యేసు సంబంధులైతే ఈ ధన్యత వారికి లభిస్తుంది. వారి అతిక్రమములు కూడా, వారి పాపములు కూడా ఒప్పుకొని క్రీస్తు యేసు రక్తములో కడగబడితే వారిని కూడా పరిశుద్ధపరిచి తన రక్తము చేత నూతన పరిచి ఒక క్రొత్త జీవితం వారికి కూడా అనుగ్రహిస్తాడు. సరే, ఈ అంశాన్ని ప్రక్కన పెట్టేద్దాం. ఒకవేళ మీకు వారు కనబడితే దయచేసి లోకస్తుల వలె మీరు వారిని తృణీకరించకండి. వారిని ప్రేమించండి, వారిని అర్థం చేసుకోండి. వారిని ఒక వికలాంగుల్ని ఎలాగైతే మీరు గౌరవిస్తారో, బాధపడతారో, జాలి పడతారో, వారిని చూసి కూడా అలాగూ జాలి పడండి. నాకు దేవుని వాక్యం ఎరిగిన నాటి నుంచి నేటి వరకు వారు నా కంటపడితే చాలా దుఃఖపడతాను, బాధపడతాను. ఎందుకో తెలుసా? సొంత కుటుంబం వీరు మా వారు అని చెప్పుకోలేరు. సొంత బంధువులు ఫలానా వ్యక్తి మా వారు అని చెప్పుకోలేరు. అవమానంగా చూస్తారు. చచ్చిపోతే బాగుండు వాళ్ళు అని అనుకుంటారు. వారి బ్రతుకు యందు ఎవ్వరికీ ఇష్టము లేనట్టుగా అందరూ ప్రవర్తిస్తారు. దేవా, వారి ఈ ప్రాణాలే, వారిలో కూడా నీ ఆత్మ ఉన్నది కదయ్యా. వారి కోసం కూడా యేసయ్యా నువ్వు ప్రాణం పెట్టావు కదయ్యా.
లోకమంతా వారిని తృణీకరించిందా, నీ గుండెల్లో వాళ్ళకి స్థానం ఇచ్చుకున్నావు కదయ్యా. వాళ్ళు కనపడితే వీళ్ళు కూడా నీ పిల్లలే తండ్రి, నీకు వందనాలయ్యా. వీళ్ళకు కూడా మారు మనసు దయచేయి తండ్రి, రక్షణలోకి నడిపించు ప్రభువా, వాళ్ళ ఆత్మల్ని కూడా కాపాడయ్యా అని వాళ్ళని చూస్తే నా కళ్ళ నిండా నీళ్లు తిరుగుతాయి. ఏనాడు కూడా బైబిల్ ఎరిగిన నాట నుంచి ఏనాడు వాళ్ళు కనపడితే అందరిలాగా నేను ఎగతాళి చేసిన పరిస్థితి లేదు. ఒక మమకారం కలుగుతుంది, వాళ్ళని చూస్తే జాలి కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. ప్రేమగా పలకరిస్తాను, నాకు ఎక్కడ కనపడ్డా ప్రేమగా పలకరిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు చిత్తమైతే వాళ్ళ గురించి ఒక అంశం తర్వాత మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు యవన ప్రాయమున ఎందుకు మరణం సంభవిస్తున్న దానికి కొన్ని కారణాలు వెతుక్కుంటున్నాం. వాటిల్లో వరుసగా కొన్ని చెప్పుకున్నాం. మొట్టమొదటిది దుర్మార్గపు పనులు చేయుట, 2 బుద్ధిహీనముగా తిరుగుట, 3 తల్లిదండ్రులను టార్చర్ చేయుట, 4 దిక్కులేని పిల్లల నాథలను విధవరాండ్రను ఏడిపించుట, వారిని టార్చర్ చేయుట. ఎన్నైనాయి? 4 అయినాయి. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. ఏమున్నాయి అంటే ఇంకొకటి కూడా చాలా ఉన్నాయి. నేను ఒకసారి లెక్కేశాను, 13-14 రకాలు వచ్చినాయి. అయితే అన్నీ చెప్పడానికి అదొక ప్రసంగం అయిపోయింది. ఇప్పుడు టైం అంతా దానికి పోయింది. అది కాదు నేను చెప్పాలనుకుంది. సరే, ఇంకొకటి చెబుతానన్నా కదా, అది కూడా చెప్తాను. సాతాను కూడా కొన్నిసార్లు భక్తులను శోధించడానికి యవనస్తులను దెబ్బతీస్తాడు. ఇది ఏబు జీవితంలో మనకు కనపడిద్ది, దేవుని పర్మిషన్తో. ఎట్లాగా అంటే ఏబు లైఫ్ మీరు చూసుకుంటే సరిపోయింది. ఏబు సంతానం మొత్తం 10 మంది ఒక దినమందే హతులైపోయారు. ఎవరిని పరీక్షించడానికి, ఎవరి కోసం వాళ్ళకి అది కలిగింది అంటే ఏబు నిమిత్తం. అప్పటికి 5 అయిపోయినాయి. 6వది కూడా చెప్తా. కొంతమంది భక్తుల విషయంలో దేవుడు వారిలో తను అనుకున్న పరిపూర్ణత గుర్తిస్తే దేవుడు వారిని తీసేసుకుంటాడు. డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి దైవజనుడు 29 ఏండ్లు దాదాపు బ్రతికాడు అంతే. కానీ ఒక దైవజనుడు ఇలా అన్నాడు, ఒక సేవకుడు తన నిండు జీవితంలో చేయగలిగే సేవంతా డేవిడ్ బ్రైనార్డ్ 5 ఏండ్లలోనే చేసేశాడు అన్నాడు. శామ్యుయల్ మోరిస్ అనేటువంటి సేవకుడు 25 సంవత్సరాల లోపు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన కూడా మొత్తం దేవుని సేవ జరిగించింది 7 నుంచి 5 సంవత్సరాలు. అయితే ఒక దైవజనుడు నిండు జీవితంలో చేయగలిగే పరిచర్య ఆయన ఆ కొద్ది లైఫ్లో చేసేశాడు. తరువాత దేవుడు తీసేసుకున్నాడు. శామ్యుయల్ మోరిస్ చాలా చిన్న ప్రాయంలోనే కన్ను మూశాడు. డేవిడ్ బ్రైనార్డ్ అనే దైవజనుడు కూడా చాలా చిరు ప్రాయంలో కన్ను మూశాడు. ఇది దేవుని ప్రణాళిక చొప్పున వాళ్ళకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుడు తీసేసుకున్నాడు భక్తుల్ని. దేవుడు ఆశించిన సంపూర్ణత వారిలో కనబడితే ఇంకెందుకు, ఆయన అనుకున్న పోలిక వారిలో రూపుదిద్దుకుంది కనుక ఇంకా అవసరం లేదు, వచ్చేసే బాబు. అతడు సేవ చేయు దినములు సంపూర్తి అయినప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళిపోయెను అని జకర్యాను గురించి చెప్పబడినట్లు వారికి దేవుడు నిర్ణయించిన సేవ చేయు దినములు కంప్లీట్ అయినప్పుడు దేవుడు వారిని తీసుకున్నాడు. ఓకేనా? అప్పటికి ఎన్ని అయినాయి? దేవునికి మహిమ. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ప్రభు బలలో చేయి వేస్తూ దేవుని సన్నిధిని కనపడుతూ పాపమును మానక జరిగించేవారు కూడా మధ్యలోనే కన్ను మూస్తారన్న సందేశము దేవుని వాక్యంలో ఉంది. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు. 30వ వచనం చూడు. ఇందువలననే ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. గదుగో ప్రభు యొక్క బల్లలో అయోగ్యముగా చెయ్యి వేయుట, వివేచింపకుండా లెక్క లేకుండా తిని త్రాగుట. అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటంటే
ఆదివారం రోజు సన్నిధికి వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, వాక్యం వింటున్నాడు, భక్తులతో భక్తుడుగా వైట్ అండ్ వైట్ వేసుకుంటున్నాడు, వైట్ అండ్ వైట్ కట్టుకుంటుంది అమ్మగారు అయ్యగారు, అంతా బాగానే కనపడుతున్నారు. ఆదివారం కూటమైపోయి ఇంటికి పోయిన తర్వాత ఇక మరుసటి రోజు నుంచి దేవునికి నచ్చనటువంటి కార్యకలాపాల్లో మునిగిపోతున్నారు. దేవుడు కనికర సంపన్నుడు, మారు మనసు పొందడానికి టైం ఇస్తాడు. ఎందుకంటే ఆయన కష్టపడి ప్రాణం పెట్టుకొని రక్షించుకున్న ఆత్మ కదా, అందుకని తొందరగా కోపడి తీసేయడు. కానీ మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆ దేవుని సన్నిధిని కనపడుతూ ఆరాధిస్తూ పరిశుద్ధులలో పరిశుద్ధులుగా ఉంటూ మళ్ళా బయటికి వెళ్ళిన తర్వాత లోకానుసారతను అనుసరిస్తూ కనీసం సన్నిధికి వచ్చి మళ్ళా మారు మనసు తీర్మానం చేయకుండా పశ్చాత్తాపపడకుండా ఇదే అది అదే, నేను ఇది మానను అది మానను అని రెండు కలిపి చేస్తూ ఉంటారు చూడండి. వాళ్ళ విషయంలో ఈ మాట చెప్తున్నాడు. ఇప్పుడు నేను కడిగేసుకున్నా, శుభ్రంగా నా రక్తంతో నిన్ను శుద్ధి చేసుకొని నూతన పరుచుకొని ఇక జాగ్రత్తగా ఉండు బాబు, అవకాశం ఉన్నంత వరకు నీ ప్రయత్నం నువ్వు చేయి, చెడిపోయిన జీవితం జీవించకుండా నేను పరిశుద్ధుడనై ఉన్నలాగును నువ్వు కూడా పరిశుద్ధంగా ఉంటానికి కష్టపడు. ఎక్కడన్నా తెలిసి తెలియక అడుగులు జారితే నా రక్తాన్ని ఆశ్రయించు, సరి చేసుకో, మారు మనసు పొందు. కృప ఉంది కదా, నా రక్తం ఉంది కదా అని నా కృపను రక్తాన్ని ఆధారం చేసుకొని బరి తెగించి వెచ్చలవిడి పాపాలు చేసుకుంటూ లెక్క లేకుండా బతకవాకు. నేను ఒప్పుకోను. ఒకదానిలో నీకు అవకాశం ఇచ్చాను అనుకో, అట్లా చేసుకుంటా ఒక్కదానికి సైతానికి కొంచెం ప్లేస్ ఇస్తే చాలు, సైతాన్ గాడి కొంచెం స్థలం ఇస్తే చాలు. అందుకే స్థలం ఇయ్యకుడి అన్నాడు. ఏ కోశాన కూడా ఇయ్యొద్దు, వాడు కొంచెం సంధిస్తే చాలు టోటల్ ఆక్రమించేస్తాడు, అంత పనుడు వాడు. అర్థమైందా? అందుకని వాడికి నువ్వు చోటు ఇస్తున్నావురా బాబు, అది కరెక్ట్ కాదు. నేను వాక్యంలో చెప్తున్నాను, ఎన్నోసార్లు చెప్పాను, వింటా ఉన్నావు, ఉన్నట్టుగా ఉన్నావు, మళ్ళీ బయటికి పోయి అదే తంతులో కొనసాగుతున్నావు. ఎంతకాలం అట్లాగా చిన్న చిన్నగా పొరపాటు అలవాటుగా మారిపోతుందిరా నీకు. చివరికి ఇక నువ్వు పూర్తిగా సైతానుకు చిక్కి నాశనం అయ్యి నరకానికి పోయే ప్రమాదంలోకి వెళ్ళిపోతావు. పదే తప్పులు చేసుకుంటూ పాప విషయంలో భయం పోతుంది, లెక్కలేనితనం వస్తుంది, నిర్లక్ష్యం వస్తుంది. ఎట్లా పడితే అట్లా బతికేసి పూర్తిగా సాతానుకు వశమైపోయి చివరికి నా నుండి కూడా తొలగిపోయి నరకపాత్రుడు అయ్యే అవకాశం ఉంది నా కుమారుడా. అందుకని నీ బలహీనతను గుర్తెరిగి క్షమిస్తున్నాను, మార్చుకో, మారు మనసు పొందు, దిద్దుకో, వద్దు వదిలేయి అని అనేక పర్యాయాలు హెచ్చరించి ఎంతకి వినకపోతే ఇక అప్పుడు దేవుడు తన పని మొదలు పెడతాడు. వీడిని ఈ ఆత్మను రక్షించుకున్నాను కానీ శరీరంలో వాడు జీవిస్తున్న కారణం చేత ఈ శరీర వాంఛలను జయించలేకపోతున్నాడు, ఈ ఆకర్షణలను తట్టుకోలేకపోతున్నాడు. ఏదన్నా సాధన చేస్తాడేమో అని చూస్తున్నాను, సాధన వాడి వల్ల కావటం లేదు. అలాగని పూర్తిగా నన్ను వదిలేసన్నా పోతాడేమో, ఇక నరకానికి రాసేసుకుందాం అనుకుంటేనేమో నన్ను వదలటం లేదు. ఆదివారం రాగానే నేను గుర్తు వస్తున్నా, 6 రోజులేమో లోకం గుర్తు వస్తుంది. వీడు వదిలిపెట్టినోడు నన్ను వదిలిపెట్టి అలాగ పూర్తిగా అందులోనన్నా కలిసిపోతే బాగుండు, ఇక నరకం లెస్ట్లో రాసేసుకుంటాను, పుట్టి సచ్చిన పిండం లెక్కలో రాసేసుకుంటా. కానీ వీడు అట్లా వదలటం లేదే, నేను కావాలంటున్నాడు, మళ్ళీ సైతాను కూడా కావాలంటున్నాడు. ఎట్లా కుదురుతుంది? కాబట్టి ఇక చూద్దాం, నా వంతు ప్రయత్నం చేద్దాము, ఆ శరీరాన్ని జయించడానికి ఏదైనా చిన్న ప్రయత్నాలు చేద్దామని బలహీనతను అనుమతిస్తాడు. ఆ బలహీనత వచ్చి కూడా మారు మనసు పొంది దిద్దుకొని చెడుతనాన్ని విసర్జించకుండా కంటిన్యూ అవుతూ ఏదో క్లైమేట్ చేంజ్ అయ్యి వచ్చిందిలే, అందరికీ అంతే ఉందిలే, నాకు కూడా అలాగే వచ్చిందిలే అన్నట్టుగా కొనసాగి మళ్ళీ అందులోనే కొనసాగితే ఈ బలహీనత కాస్త దీర్ఘవ్యాధిగా రూపాంతరం చెందిద్ది, ప్రమోషన్ పొందిద్ది. బలహీనులను రోగులునై ఉన్నారన్న రెండవ మెట్టు రోగం. అయినా మారు మనసు పొందకుండా అంతే కొనసాగితే ఇంత జబ్బు పెట్టినా కూడా వీడి పైత్యం దిగలేదు, వీడి శరీరం ఇక లాభం లేదు, ఇలాగే వీడిని వదిలిపెట్టానంటే పూర్తిగా నరకానికి పోయే ప్రమాదంలోకి వెళ్ళిపోతాడు.
ఈ శరీరమే కదా వీడిని ఇంత బలహీనపరుస్తుంది. ఆత్మ అయితే నా విమోచన పొందాడు కదా. కాబట్టి వీని ఆత్మ నరకమునకు పోకుండున్నట్లు వీని శరీరము నశించుటకు మరణమునకు అప్పగించేస్తానని ఇంకొచ్చారా బాబు అంటాడు. అయిపోద్దిగా ఏమైపోద్ది? చచ్చిపోతాడు. ఇక అది ఏ వయస్సులో మరణం అని చెప్పలేము. ఇక ప్రభు యొక్క శరీర రక్తములలో అయోగ్యముగా చెయ్యి వేయుట ఏ స్థితికి తీసుకెళ్ళిద్దో గుర్తుపెట్టుకోవాలి అందరూ. అమ్మ బాబాయ్ అందుకే బెదరు, అసలు నేను చెయ్యి నువ్వు తొందరపడి అంటారు కొంతమంది తెలివైన వాళ్ళు. ఆ చెయ్యి వేయకపోతే నువ్వు తెలివిగల వ్యక్తివే, నీ తలకాయ. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, వానినే అంత్యదినమున నేను లేపుదును అన్నాడు. కాబట్టి నేను బలలో చేయేస్తే అయోగ్యంగా ఇవన్నీ మానుకొని వేయాలి, యోగ్యంగా వేయాలి. ఇవన్నీ మానుకోకుండా కొనసాగిస్తా అయోగ్యంగా చేయేస్తే చచ్చిపోతానేమో అని అసలు చెయ్యకపోతే నరకానికి, అసలు ఆత్మ నరకానికి పోయే ప్రమాదం ఉంది. అందుకని నువ్వు అటు పోతే ఒప్పుకోడు, ఇటు పోతే ఒప్పుకోడు. చెయ్యి వేయకుండా ఉండటానికి లేదు, చెయ్యి వేయాల్సిందే. అలాగని మళ్ళీ ఎలా పడితే అలా వేయటానికి లేదు. మారు మనసు పొంది జాగ్రత్తగా ప్రభు బల్లను సమీపించాలి. ఒక దశలో కనిపెడతాడు, క్షమిస్తాడు, చూస్తాడు. ఎంత ఓర్పు అంటే మనలో ఎవరికి లేదు అంత ఓర్పు. చాలా సుదీర్ఘకాలం కనిపెడతాడు, ఓర్చుకుంటాడు. వద్దు బేటా, వద్దురా, తప్పురా తల్లి, వద్దుమా, వద్దు నాన్న, మంచిది కాదయ్యా, అది మీ బ్లడ్ వేర్రా, నా పిల్లలయ్యా మీరు, అట్లా వద్దు నాన్న, అయిపోయింది. తెలుసో తెలియక శరీర సంబంధంగా శరీరంలో ఉన్నావు కదా, తెలుసో తెలియక అయిపోయింది. పోనీ నువ్వు బాధపడుతున్నా, క్షమిస్తున్నా, వద్దు వద్దు బేటా, వదిలేసి నాన్న, వద్దు తల్లి, వదిలేమా అని కనికరంతో వద్దు 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 వద్దని చెప్తా ఉంటాడు. ఎంతకీ వినకుండా మన ఆంతర్యంలో మారు మనసు పొందే ఛాన్స్ లేదు. ఇక మొండికి మొరాయించే చివరికి ఏమైపోతారు గుర్తుపట్టాడంటే అది జరగక మునిపే మనకు మన బ్రతుక్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడనమాట. దీనికి సపోర్ట్ లేఖనం 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయములో ఉంది. చూడండి, తొందరగా చూడండి, టైం లేదు. నా సహోదరులారా, మీలో జారత్వం ఉన్నదని ఉదంతే కలదు. మీలో ఒకడు తన తండ్రి వారిని ఉంచుకున్నాడట. అన్య జనులలోనైనను అటు జారత్వము జరుగదు. ఇట్లుండి మీరు పొంగుతున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఒకడున్నాడండి కొరింథు సంఘంలో, వాడు చర్చిలో మెంబర్గా కొనసాగుతున్నాడు, అన్ని లెక్కలు బాగానే కనపడుతున్నాడు. కానీ రహస్య జీవితంలో ఒక ఘోరమైన జారత్వం చేస్తున్నాడు. ఏంటంటే వరుసకు తల్లి అయ్యేటువంటి ఆమెతో వీడు అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. లేఖనం ఎవ్వరిని దాచిపెట్టదు, మరుగు చేయదు. అందరి ముసుగులు ఊడలాగుతుంది, పాపాలను కూడా మరుగు చేసేది కాదు. అందుకే పరిశుద్ధ గ్రంథం. పాపాన్ని ముసుగు లాగే గ్రంథం ఇది, పాపానికి ముసుగేసే గ్రంథం కాదు. పాపానికి ఏదో పై పూతలు పూసి ఫినిషింగులు ఇచ్చి ఇదంతా సమాజ శ్రేయస్సు కొరకు ఇవన్నీ లీలలు అవి అనేది కాదు లేఖనం. పాపం యొక్క ముసుగు లాగి దాని వికృతత్వాన్ని చూపించి దానికి ఎంత జడ్జిమెంట్ ఎంత భయానకంగా ఉంటుందో చూపించేది గ్రంథం. అందుకే దీని అట్టం మీద స్టార్టింగ్లోనే పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది బైబిల్ గ్రంథం మీద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా. మీకు దగ్గు ఆయాసం ఏం లేదుగా, మరి హల్లెలూయా చెప్పరే, గట్టిగా చెప్పండి. మరేంది అది ఉంటే ఏదో కొంచెం అనుకోవచ్చు, పాప ఏదో మొత్తానికి కరోనా బొరోనా వచ్చిందేమోలే మాట్లాడలేకపోతున్నారు అన్న. కాబట్టి అంటే ఇప్పుడున్న ట్రెండ్లో అదే ఉంది కాబట్టి చెబుతున్నాను. జస్ట్ సౌండ్ పెంచండి. తర్వాత చదువునైనా మీరు పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహం విషయమై దూరముగా ఉన్నాను, ఆత్మ ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి.
వినండి, ఎందుకంటే నేర్చుకునేవారు తర్వాత అనేకులకి చెప్పాలి కాబట్టి వినండి. నేను దేహం విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండి నట్టుగానే ఈ కార్యము ఇలాగు చేసిన వారిని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు. అదిగో ఇంత కార్యము చేసిన వీని ఆత్మకు రక్షణ ఉందా? ఇంత కార్యం చేసిన వీని ఆత్మకు రక్షణ ఉందా? ఉంది. అయితే అది రక్షణ పొందాలి అంటే ఒకటి జరగాలి, ఇంత దుష్కార్యము చేస్తున్న వాని శరీరము నశించాలి. శరీరేచ్ఛలు నశించుటకై మన పుట్టినోట్లో చూడు, శరీరేచ్ఛలు నశించుటకై పుట్టినోట్లో చూడు, శరీరము నశించుటకై, అది శరీరము నశించుటకై వానిని మన సాతానునికి అప్పగించాలన్నాడు. ఇప్పుడు దీనికి సపోర్టుగా ఇక్కడ సంఘంలో సభ్యుడిగా ఉన్నాడు, ఏమీ ఎరగనట్టే అందరితో కలిసి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేద్దామని అంటున్నాడు. ఇంటికి పోయిన తర్వాత ముసుగులో పాపం చేస్తున్నాడు. ముసుగులో పాపం చేస్తున్న సంగతి జనాలకి కొంతమందికి తెలిసింది కూడా, పబ్లిక్ అయింది కూడా. అయినా సరే సంఘంలో నుంచి ఆయన వెలివేయలేదు. ఎందుకంటే నాకు తెలిసి ఏదో మొత్తానికి ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు సంఘంలో, అందుకని సంఘం వెలివేయాల. ఏదో ఆర్థిక పరంగా సహకారిగా ఉన్నాడో లేకపోతే ఇంకొక పరిచారకుడుగా ఉన్నాడో, ఏదో మొత్తానికి ఏదో పాత్ర పోషిస్తున్నాడు. అందుకని అతన్ని కదిలించలేకపోయారు, వెలివేయలేకపోయారు. అయితే తీర్పు పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై ప్రకటిస్తున్నాడు. ఏమని? వాని శరీరము నశించాలి. పాపమన్నా విడిచిపెట్టాలి, లేదా వాని శరీరం అన్నా నశించాలి, రెండే రెండు. కాబట్టి ఇందువలననే మీరు అనేకులు బలహీనలు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారన్న మాట, ఈ మాట రెండు పక్క పక్కన పెట్టి చదివితే పక్కా సెట్ అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి. కాబట్టి ప్రభు బల్లలో అయోగ్యముగా చేయబెట్ట. ఇలాగ చెప్పుకుంటా పోతే అనేక సంగతులు ఉన్నాయి. మధ్యలో ఎందుకు మనుషులకు మరణం కలుగుతుంది అన్న పాయింట్ మీద ఒక 7 సంగతులు చెప్పా. ఇప్పుడు సంపూర్ణమైంది. ఇక మిగిలిన ఈసారి ఎప్పుడన్నా ధ్యానించుకుందాం. ఇది గతంలో నేను అందించున్నాను, మళ్ళీ ఒక్కసారి ఇది ఇప్పుడు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే బుద్ధిహీనత. ఆ ఒక్క మాటని మీ దృష్టిలో కొంచెం హైలైట్ చేసి ముగిస్తా అంతే. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పినవి అర్థమైనవి కదా, ఎందుకు వస్తుంది యవ్వన ప్రాయములో అనేది. ఇంకా ఉన్నాయి కొన్ని మంచి మంచి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఒక్క కారణం, ఇంకొక కారణం కూడా చెప్తా. ఎందుకంటే కొంతమంది ఈ సమస్యలో, ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ద్వారా కొంతమంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళు చిన్న ప్రాయంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంచెం మధ్య ప్రాయంలో ఉన్న వాళ్ళని ఎందుకు దేవుడు తీసుకున్నాడు, దానికి కారణం ఏమై ఉంటుంది అంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. శామ్యుయల్ మోరిస్ లైఫ్ చెప్పా, డేవిడ్ బ్రైనార్డ్ లైఫ్ చెప్పా. వాళ్ళు చిరుప్రాయంలోనే కన్ను మూశారు. వాళ్ళకు దేవుడిచ్చినటువంటి సేవా దినములు అవే. అందులోనే జీవితకాలానికి సరిపోయిన సేవ జరిగించారు. అలాగే ఇప్పుడు ఎవరైనా కన్ను మూసినటువంటి వారు ఉంటే, ఈ లైవ్ చూస్తున్న వాళ్ళ సంబంధులు కానీ కూర్చున్న వాళ్ళ సంబంధులు కానీ ఎవరైనా సరే అలాగూ ఉన్నవారు ఉంటే, దేవుని సేవకులుగా ఉన్నవాళ్ళు లేదా పరిచారకులుగా ఉన్నవాళ్ళు, విశ్వాసులుగా ఉన్నవాళ్ళు, దేవుని మార్గంలో నడుస్తున్న వాళ్ళు అలాగూ వెళ్ళిపోయి ఉంటే మనం గుర్తించాలి, దేవుని నిర్ణయ కాలము అంతవరకే నియమించబడింది. నువ్వు ఇలా ఎందుకు చేశావు, అంతే ఎందుకు ఇచ్చావు అని అడిగేదానికి నీకు నాకు అధికారం లేదు. ఎందుకు అది కూడా చెప్తా, వినండి. 2 కారణాలు. ఒకటి, ఫస్ట్ నెగిటివ్ చెప్తా, తర్వాత పాజిటివ్ చెప్తా. ఎందుకంటే ముందు మనకి నెగిటివ్ ఎక్కువ గాయపరుస్తుంటుంది. అందుకని కొంతమందిని దేవుడు వాళ్ళకు నియమించిన టైం ప్రకారం దేవుడు తీసేసుకుంటాడు. హిజ్కియా ఎక్కువ బతకాలనుకున్నాడు, దేవుడు కొంచెం ముందే అంటే దేవుడు కాలం ఆయనకు నిర్ణయించిన కాలం ఒకటి ఉంది, దానికి మించి అదనంగా బతకాలని హిజ్కియా ఆశించాడు. కానీ అంత బ్రతుకుని ఇవ్వాలని దేవుడు ముందు అనుకోలా.
ఇంతవరకు సరిపోయేదిలే, ఇంక అంతకు మించి బ్రతికితే హిజ్కియా తేడా పడతాడు, అంతవరకు చాలని దేవుడు అనుకున్నాడు. కానీ హిజ్కియా ఏమనుకున్నాడు? నాకు ఇది చాలదు, ఇంకా కావాలన్నాడు. తన జీవితకాలం మొత్తం మీరు చదవండి కావాలంటే, జీవితకాలం మొత్తంలో చేయని పొరపాటు ఆ 15 ఏళ్లలో చేశాడు. ఈ పరిస్థితి వచ్చిద్దనే ముందే ఇంతవరకు చాలే బాబు అన్నాడు. అర్థమైందా? కొంతమందిని దేవుడు ఎందుకు ముందే తీసేసుకుంటాడు? మనం అనుకుంటాం మరి 30 ఏళ్లే కదా, 25 ఏళ్లే కదా, లేకపోతే 35 ఏళ్లే కదా అంటే దానికి ఒక కారణం. అంతకు మించి అదనంగా జీవిస్తే ఇక ఆయన ఏమేమి ఎదుర్కోబోతున్నాడో, ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నాడో, ఏ విధంగా అభ్యంతరపరచబడబోతున్నాడో మనకు తెలియదు, ఆయనకు తెలుసు. సర్వజ్ఞుడు కదా, ఆయనకు తెలుసు. గనుక తన బిడ్డ, నువ్వు అనుకుంటావు నా భర్త అని, లేకపోతే నా భార్య అని, లేకపోతే నా కొడుకు అని, లేకపోతే మా నాయన అని, ఏదో నీకున్న బంధాలు ఏదో ఆ బంధాలను బట్టి మా తమ్ముడని, మా అన్నని, మా అక్కని, మా చెల్లెని నువ్వు అనుకుంటావు. నువ్వు ఎన్ని బంధాలు పెట్టి, ఎన్ని పేర్లు పెట్టి పిలుచుకున్నా, నువ్వు నా అనుకున్న వారందరూ కూడా నీకంటే ముందు దేవునికి పిల్లలని మర్చిపోవద్దు. దేవునికి సంతానం వాళ్ళు. మీ అన్నని లేదా మీ అక్కని, మీ తమ్ముడిని, మీ చెల్లెని, నీ కొడుకుని, లేకపోతే నీ కూతుర్ని, మీ నాయనని ఉనికిలోకి తెచ్చింది నువ్వు కాదు, జీవము గల దేవుడు తెచ్చాడు. హల్లెలూయా. వాళ్ళు ఎంతవరకు తన పిల్లలు భూమి మీద ఉంటే క్షేమమో, ఎప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చేయాలో ఆయనకు తెలుసు. తన పిల్లలు, దేవా ఎందుకు తీసేసుకున్నావు నువ్వంటే, అంతవరకు చాలు, అదే క్షేమం. అది నువ్వు ఒక్కటి నమ్మితే చాలు. నేను అన్యాయస్తుడిని గానని ఒక్కటి నమ్మితే చాలు, నువ్వు ఎందుకో నీకు తర్వాత చెప్తా అంటాడు. దేవునికి మహిమ కలుగును కాక. నువ్వు ఈ పాయింట్స్ని బట్టి నువ్వు బలహీనపడిపోయి విశ్వాసంలో కోల్పోయే పరిస్థితి రావద్దు. దేవా నువ్వు అన్యాయం చేయవు, నువ్వు చేసిన సమస్త కార్యాల వెనక సంపూర్ణ న్యాయము చూపించగల సమర్థుడవు నువ్వు. నిన్నేదన్నా సణిగి గొణిగానంటే చివరికి నువ్వు నువ్వు న్యాయ విధి చూపిస్తే నేను బకరా అయిపోతా, వెర్రి ముఖం వేసుకొని లెంపలు వేసుకోవాల్సి వచ్చింది. అందుకే తొందరపడి సన్నగను గొణగను దేవా నీ చర్యలన్నీ న్యాయయుక్తములు అని మనం పలకవలసి ఉన్నది. ఎందుకంటే నువ్వు నా అనుకున్న వస్తువులేవి నీవు కావు, ఆయనవి. తన బిడ్డ భూమి మీద ఉంటే ఇంకా అదనంగా జీవిస్తే ఎంత నలుగుతాడో ఆయనకు తెలుసు, ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొంటాడో తెలుసు. అవేవి జరగకుండాన్నట్లు నా బిడ్డని, నా వస్తువుని నా యుద్ధకు తీసుకున్నా. నీకు వచ్చిన బాధ ఏంది? కాదు, ఇంకా భూమి మీద ఉండాలి, నాకు అనుబంధం ఉంది, నా అనుబంధం నేను ఆనందం తీర్చుకోవడానికి ఇంకా ఉంచాలి కదా అని ఒకవేళ నువ్వు అంటావు. నీ ఆనందం కోసం చూసుకుంటే నాకు శాశ్వత దుఃఖం కలుగుతుంది వాని విషయంలో. కాబట్టి నీ ఆనందం కాదు, ముందు వాని భద్రత చూడాలి. అందుకే నేను తీసుకున్నా. దేవునికి మహిమ. గట్టిగా చెప్పండి, అర్థమైందా? హిజ్కియాలాగా అదనంగా బతికితే ఏమో నష్టం కలగవచ్చు, లేదా కష్టాలు కావచ్చు, తను భరింపలేని శోధనలు కలగవచ్చు, లేకపోతే ఇంకా ఏమేమి ఎదుర్కోవచ్చు చెప్పలేము. అన్నీ ఎరిగినవాడు ఆయన. వాని భవిష్యత్తులోకి వెళ్ళి చూసి ఇంతకు మించి దాటితే కష్టమైపోతుంది, ఇంతవరకు చాలు లైఫ్ అని బ్రేక్ చేసి తీసేసుకుని ఉండొచ్చు. సదరు మృతుడైన వ్యక్తి యొక్క క్షేమమును కోరి. అర్థమైందా? మొదటి కారణం అది. హిజ్కియా లైఫ్లో అంతకుముందు చేయనివన్నీ దేవుడు అదనంగా పెంచి ఇచ్చిన ఆయుష్కాలంలో చేశాడు. కనుక ఈరోజు దేవుడు తీసుకున్న వ్యక్తులను అదనంగా ఒకవేళ భూమి మీద ఉంచినట్లయితే అలాంటివి జరిగే అవకాశాలు ఉండొచ్చు. లేదా డేవిడ్ బ్రైనార్డ్ లాగా, శామ్యుయల్ మోరిస్ లాగా దేవుడు ఆశించినటువంటి రూపులోనికి వాళ్ళు చెక్కబడి ఇంతే చాలని దేవుడు తృప్తి చెంది వాళ్ళని తీసుకొని ఉండొచ్చు. ఓకే, ఈ రెండే కాకుండా ఇంకా బోలెడన్ని కారణాలు ఉన్నాయి. జస్ట్ మచ్చుతొనగలాగా 2 కారణాలు, ఇంకా బోలెడన్ని కారణాలు ఉన్నాయి.
అవన్నీ దేవుని చిత్తం అయితే మరొక ఘట్టంలో ధ్యానించుకుందాం, మరొక సందర్భం వదలే కానీ సమయంలో ధ్యానించుకుందాం. కాబట్టి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటే మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి ఈ విషయాలు. ఫస్ట్ అన్నిటికంటే ముందు ఒక్కటి బాగా మనం గ్రహింపులో పెట్టుకోవాలి. దేవుడు అన్యాయము చెయ్యడు. దేవుడు పిచ్చి పనులు చేసేవాడు కాదు. దేవుడు కరుణ లేనివాడు కాదు. దేవుడు జాలి లేనివాడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు మూర్ఖుడు కాదు. దేవుడు న్యాయవంతుడు. దేవుడు ప్రేమామయుడు, కరుణా సంపన్నుడు, కృపగలవాడు, దయగలవాడు, మంచివాడు. అంత మంచోడు లేడు ఈ ప్రపంచంలో. మంచోడు అంటే దేవుడే, ఇంకంతే. దేవునికి మించిన మంచోడు ఎక్కడా లేడు. ఏం చేశాడు, నాకు ఇట్లా చేశాడు అంటావేమో నువ్వు. అట్లా చేసినందుకు కూడా మంచోడు ఆయన, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మంచోడు కాబట్టి అట్లా చేశాడు, అంతే. దేవుడు చెడ్డోడే అలా చేయలేదు. ఎందుకు మంచివాడే అలా చేశాడో నీకు తర్వాత చూపిస్తాడు. ప్రజెంట్ అయితే నువ్వు సనగకూడదు, కొనకూడదు, అంతే. నీకే స్తోత్రం నాయనా అనాలి. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన స్తుతి పాటలే ప్రభు యేసునే వేడుమా, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట. హల్లెలూయా. టైం లేదు కాబట్టి జస్ట్ ఓ చరణం అట్లా. ప్రియులారా, ఏ మాట అనుకోవాలి? ఆయన అన్యాయం చేయడు. అన్నీ ఎరిగిన దేవుడు, చూస్తున్న దేవుడు, అందరి క్షేమాన్ని కోరే దేవుడు. కాబట్టి ఈ పాయింట్ని పక్కన పెట్టేస్తా. ఇక్కడ సరే, దేవుని చిత్త ప్రకారం దేవుని సమయమై దేవుడు తీసుకుంటే అది వేరే సంగతి, మంచిదే. కానీ బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవద్దు అనే మాట దేవుడు మాట్లాడాడు కదా. దాని మీద కొంచెం దృష్టి నిలిపి, బుద్ధిహీనంగా తిరుగుట అంటే నిర్లక్ష్యముగా వ్యవహరించుట అని అర్థం. ఈ బుద్ధిహీనత గురించి ఇదే ప్రసంగిలో ఇంకొక మాట ఉందండి. ఒక్కసారి చూడండి, 10వ అధ్యాయము 1వ వచనం. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును అన్నాడు. ఇక బుద్ధిహీనత గురించి సామెతల్లోనూ ప్రసంగిలోనూ బోల్డ్ అన్ని మాటలు ఉన్నాయి. తర్వాత దాని మీద ధ్యానం చేసుకుంటే అనేక విషయాలు మీరు కనుగొనవచ్చు. బుద్ధిహీనత అంటే నిర్లక్ష్యానికి మరో పేరు అని చెప్పొచ్చు. నిర్లక్ష్యానికి, ఈ నిర్లక్ష్యం అనేది బుద్ధిహీనత అనే పండులో ఒక తొన. మళ్ళీ చెప్తున్నా, బుద్ధిహీనత అనే పండులో నిర్లక్ష్యం అనేది ఒక తొన. బత్తాయి పండులో తొనలు ఉంటాయే, 11-12 తొనలు ఉంటాయి కదా. ఆత్మఫలములో తొనలు ఉన్నట్టు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, విశ్వాసం, ఆశా నిగ్రహం, మంచితనం, సాత్వికం, అట్లా 9 తొనలు ఉన్నట్టు ఆత్మఫలములో బుద్ధిహీనత అనే ఈ ఫలములో నిర్లక్ష్యం అనేది ఒక అతిపెద్ద తొన అన్నమాట. ఇది ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు అవసరం కాబట్టి మాట్లాడుతున్నా. ఇప్పుడు కాదు, ఎప్పుడు అవసరం కాబట్టి మాట్లాడుతున్నా. మనం కొన్ని విషయాలు నిర్లక్ష్యం చేసినా పెద్ద నష్టం ఉండదు, కానీ కొన్ని విషయాలు నిర్లక్ష్యం చేస్తే పెద్ద నష్టం కలుగుతుంది. ఉదాహరణకి, డబ్బును జాగ్రత్త చేసుకునే విషయంలో నిర్లక్ష్య వైఖరి కనుక కలిగి ఉన్నాం, పోయింది, సరే మళ్ళీ సంపాదించుకుంటాం, దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఉద్యోగం విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరించాం, సస్పెండ్ అయ్యాం, ఏదో తిప్పలు పడి మళ్ళీ పొందొచ్చు, అవునా? మరి కొన్ని వస్తువుల విషయంలో, బంగారం విషయంలో, ఏదో వస్తువులు జాగ్రత్త చేసుకునే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాం, పోయినాయి, సంపాదించుకోవచ్చు. ఆస్తుల విషయంలో అప్పులకు ఎదుటోడు తీసుకునే దానికి మధ్యవర్తిత్వం చేసి మధ్యలో ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరించి వాడు ఎగ్గొట్టిపోతే మనం కట్టి మనవి ఉన్నాయి పోగొట్టుకున్నాం. కొంచెం నిర్లక్ష్యంగా ఏముందిలే అని లెక్క లేకుండా అడుగులేసి ఓకే పోనీ మళ్ళా సంపాదించుకోవచ్చు. ఇలాగా కొన్ని అజాగ్రత్తగా ఉండి నిర్లక్ష్యంగా ఉండి తేడా పడినా మళ్ళా వాటి విషయంలో తేరుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కొన్ని సంగతులు ఉన్నాయండి, వాటి విషయంలో మనం నిర్లక్ష్య ధోరణి వహిస్తే పెద్ద నష్టం పొందుతాం. వాటిలో మొట్టమొదటిది రక్షణను నిర్లక్ష్యము చేయుట. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అన్న మాట గుర్తుపెట్టుకోవాలి. రక్షణ నిర్లక్ష్యము చెయ్యకూడదు. ఈ లోకంలో ఎంతవరకు మనకు జీవితాన్ని దేవుడు నిర్ణయించి పెట్టాడో మన నిర్ణయ కాలం ఎప్పటి వరకు ఎవరికీ తెలియదు. నీ ప్రాయము ఎంతవరకు నువ్వు దీర్ఘాయుషు నీకు 100 సంవత్సరాలు ఇచ్చాడో, 70 ఇచ్చాడో, 80 ఇచ్చాడో, అబ్రహాం లాగా 175 ఇచ్చాడో, శారాలాగా 120 ఇచ్చాడో, మోషేలాగా ఇచ్చాడో, నీకు ఎట్లా ఇచ్చాడో తెలీదు. శామ్యుయల్ మోరిస్ లాగా ఇచ్చాడో, డేవిడ్ బెర్నార్డ్ లాగా ఇచ్చాడో నీకు తెలీదు, నాకు తెలీదు, మనకు తెలీదు. కానీ భూమి మీద జీవితం మనకి పర్మనెంట్ కాదనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ రక్తమాంసముల దేహములో జీవించే ఈ జీవితం మనకి ఆట్టే కాలం ఉండదు. దీనికి ఏ రోజుకు ఆ రోజే గండము. ఏంటి? దినగండము 100 ఏళ్ల ఆయుష్ అన్నారు పెద్దలు. దినగండం కాదు, క్షణగండం. ఏ క్షణమో తెలియదు కదా. కాబట్టి ఈ శరీరములో మనం జీవించి ఉండగానే నరకానికి వెళ్ళడానికి సిద్ధపడవచ్చు, లేదా పరలోకానికి వెళ్ళడానికి కూడా సిద్ధపడవచ్చు. ఇది దాటిన తరువాత మళ్ళీ మనకు కుదరదు. ఇక్కడ ఈ లైఫ్లో ఈ రక్తమాంసముల దేహములో మన ఆత్మ ఉండగానే మనం ఒక నిర్ణయానికి రావాలని దేవుడు మొత్తుకొని చెప్తున్నాడు. ఇది దాటి అవతలికి వెళ్ళిన తర్వాత నీకు ఇంకా ఛాన్స్ ఉండదు. పూర్తిగా నీకు స్వేచ్ఛ ఉన్న సమయం ఇదే. తల్లి గర్భంలో నువ్వు పడినప్పుడు నీకు స్వేచ్ఛ లేదు, నా వశంలోనే ఉంటావు. చచ్చిన తర్వాత కూడా ఇక నీకు స్వేచ్ఛ ఉండదు, నా వశంలోనే ఉంటావు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ కొద్ది జీవితమే నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. 2 నీ ముందు ఉంచబడ్డాయి. నరక మార్గము నీ ముందు ఉంచబడింది, నిత్య జీవానికి మార్గం కూడా నీ ముందు ఉంచబడింది. ఈ సొంత జీవితం, స్వతంత్ర జీవితం, స్వేచ్ఛాయుత జీవితంలో నువ్వు ఏది నిర్ణయించుకుంటావో అదే నీకు దక్కుతుంది. నా రాజ్యంలోకి చేరాలనుకుంటున్నావా? అట్లయితే నా రక్తముతో నీకు వేసిన రహదారి మీద నువ్వు రా. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది నీ జన్మ కర్మ పాపములు కడిగి వేసుకొని పరిశుద్ధుల గుంపులో చేరి రెడీగా ఉండు. నా రాకడొచ్చినా లేదా నువ్వు నా దగ్గరకు వచ్చినా ఇబ్బంది లేదు. నా రాకడ నీ పోకడకు ముందు వస్తే నువ్వు ఎత్తబడతావు. నా రాకడకు ముందే నీ పోకడ వస్తే నువ్వు నా దగ్గరకు వస్తావు. దీనికోసం నువ్వేం పెద్ద వెల చెల్లించాల్సిన అవసరంలా, లేకపోతే నువ్వేం ఫీట్లు పాట్లు పడాల్సిన అవసరంలా. జస్ట్ యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి నీ పాపములన్నీ కడగబడు నిమిత్తము మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది నువ్వు యేసయ్య రక్తమును ఆశ్రయిస్తే అంతే చాలు. ప్రభు మార్గములో నువ్వు నడుచుకుంటే అంతే చాలు. కేవలం నమ్ముకుంటే చాలు. నువ్వు
నిత్య జీవమునకు వారసురాలు అయిపోతావు, తీర్పు తప్పించుకుంటావు, నరకం తప్పించుకుంటావు. మీరు గమనించాలి, రక్షణ కోసం దేవుడు ఏమన్నా పైసలు ఖర్చు పెట్టమన్నాడా? పైసలు రూపాయి ఖర్చు ఉందా? ఎవరన్నా సేవకుడు బాప్తీసం ఇవ్వడానికి రూపాయి అడిగాడా? అడిగితే అది వాక్యం ఒప్పుకోదు. ఉచితముగా ఇవ్వుడి అన్నాడు. రక్షణ ఉచితం, కేవలం నమ్మితే చాలు. ఒంటికి ఏమన్నా చాకిరి ఉందా? పొద్దంతా చాకిరి చేసి ఇంటికి వచ్చి స్నానం చేస్తే హాయిగా ఉంటుంది, అవునా? కొంతమంది అంతే పండుకుంటుంది అనుకోండి. కాస్త కొద్దిగా సోమరతనం చూపించకుండా కొంచెం ఒళ్ళొంచి కొద్దిగా స్నానం చేసుకుంటే హాయిగా నిద్ర పట్టిద్ది. ఆమె లెగుతాంలేబ్బా, ఇంకా బబ్బుందాం అంటున్నంటే ఆ మురికి అలానే ఉండి సరిగా నిద్ర పట్టదు. కొంచెం స్నానం చేస్తే బడలికంతా పోయి హాయిగా ఉంటుంది. అసలు ఈ వేసవి కాలంలో రోజుకు 3 సార్లు స్నానం చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. దేవునికి మహిమ, హల్లెలూయా. కాకపోతే 3 సార్లు ఏడ పోసుకుంటాంలే, 2 సార్లు పోసుకోవచ్చు, బాగానే ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఆ పనే చేయమన్నాడు. ఒంటికి చాకిరేం పెట్టలా, తల క్రింద నుంచి పాదములు పైకి లేపి 1 సంవత్సర కాలం అలాగునే ఉండుము అని చెప్పలా, చెప్పాడా? లేకపోతే 1000 కిలోమీటర్లు కాలికి చెప్పులు లేకుండా తిరిగి 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 ఎక్కడో పడి సావుమని చెప్పాడా? ఏం చెప్పలా. జస్ట్ నేను చెప్పినట్టుగా మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది, యేసు నా ప్రభువు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నాకై చనిపోయి తిరిగి లేచిన దేవుడని విశ్వసించి ఆయన బిడ్డగా నువ్వు రూపాంతరం చెందితే అంతే చాలు. దానికి గుర్తుగా బాప్తిస్మం అని చెప్పాడు. ఇంత క్లియర్గా చెప్పి ఇంత అద్భుతమైన బంగారు అవకాశం, సువర్ణ అవకాశం ఇది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే రేపు అక్కడికి పోయిన తర్వాత, ఇప్పుడు కరోనా సమస్య వచ్చిందండి. కరోనా వైరస్ రావటం వల్ల కొంతమందికి ప్రాణాంతకం అవుతుంది, కొంతమంది ఈజీగానే బయటపడిపోతున్నారు. ప్రాణాంతకం ఎవరికి అవుతుందో తెలుసా? ఎవరికి మందు అందట్లేదో, ఎవరికి ఆక్సిజన్ అందట్లేదో వారికి అది ప్రాణాంతకం అవుతుంది. కానీ ఇవి అందిన వాళ్ళకి అదేమి ఇబ్బంది కలిగించట్లా. ఇప్పుడు ప్రజలు కన్ను మూస్తున్న వాళ్ళు కరోనా వైరస్తో కాదు, వైద్యం అందక. దానికి ఇంజెక్షన్స్ వచ్చినాయి, దానికి సంబంధించినటువంటి వస్తువులు వచ్చేసినాయి, దాన్ని విరగొట్టేదానికి అనుకూలమైన వచ్చేసినాయి. HIV వైరస్ లాగా పర్మనెంట్గా ఉండేదేం కాదు అది. HIV వైరస్ ఒకసారి మనిషిలోకి ప్రవేశించిందంటే నెగిటివ్ రిపోర్ట్ రావటం ఇక దేవుడు ఆశ్చర్యకార్యం చేయటమే. దేవునికి స్తోత్రం. అందుకే ప్రార్థన విజయాల్లో ఒకటి పెట్టాను నేను, ఆశ్చర్యం కాబట్టి. కానీ కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది, మళ్ళీ నెగిటివ్ రావడానికి పెద్ద మనమేం జుట్టు పీక్కోవాల్సిన అవసరం లేదు. సరైన వైద్యం అందుబాటులోకి వచ్చి అందుబాటులో ఉంది ఇప్పుడు. కాకపోతే అందరూ ఫ్రీగా తిరుగుతున్నందున కేసుల సంఖ్య పెరిగిపోయి వైద్యం అందక కొంతమంది జారిపోయారు అంతే. అట్లా కాకుండా తక్కువ కేసులు ఉన్నట్టయితే సూపర్ వైద్యం, ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వరు, అందరూ క్షేమంగా బయటకు వస్తారు. ఇప్పుడు చెప్పండి, వైరస్ వల్లనా లేకపోతే వైద్యం దొరక్కనా కన్ను మోస్తుంది? దేనికి? ఆ వైద్యం అందుబాటులో ఉండి కూడా ఒకడు కన్ను మూసాడంటే అది ఎవరి నేరం అని చెబుతాం? సదరు వ్యక్తి నేరమే. రేపటి రోజున మనం అక్కడికి పోయినప్పుడు దేవుడు అడుగుతాడు, పాపం ఎందుకు చేసావని అడగడం. పాపం నువ్వు చేసావు, ప్రపంచం అంతా చేశారు. కడిగి వేసుకోవడానికి నా రక్తమే వచ్చి ధారపోసానే. అరికాలు మొదలు నడినెత్తే వరకు తూట్లు 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 అయిపోయానే. చీలికలు పేలికలుగా నా చర్మము వేలాడిందే. ఏం పిచ్చిపాటి చేశాను అనుకున్నావా? మైండ్ పోయి చేశాను అనుకున్నావా? నువ్వు నశించి నరకానికి పోయే ప్రమాదం ఉందనే కదా, నువ్వు నరకానికి పోయి నశించే అవకాశం ఉందనే కదా. మరి ఇంత మంచి రక్షణ, ఇంత గొప్ప రక్షణ నా ప్రాణమల్లా పెట్టి, గొప్ప రక్షణ ఎందుకైంది? పరిశుద్ధ దేవుడే పతిత మానవ లోకంలో మానవుడిగా జన్మించి మానవులందరి కొరకు చిత్రవదన అనుభవించి
సంపాదించిన రక్షణ. తక్కువ రక్షణ, చిన్న రక్షణ కాదు, గొప్ప రక్షణ. జాగ్రత్త జాగ్రత్త, నొప్పు మళ్ళీ ఎందుకు, వద్దొద్దులే. ఇంత గొప్ప రక్షణ, ఉచితమైన రక్షణ, విలువైన రక్షణ, నీకు శాశ్వత నిత్య జీవాన్నిచ్చే రక్షణ. నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకుంటావు? అందుకు అడుగుతాడు అన్నమాట, బాబు నువ్వు పాపం ఎందుకు చేసావని అడగట్లేదు, పాపం ఎందుకు కడిగేసుకోలేదని అడుగుతుంది. అంటే ప్రభువా అది ఎందుకు అడిగేసుకోలేదంటే ఇప్పుడే ఎందుకులే అనుకున్నా ప్రభువా. నువ్వు ఎట్లయినా ప్రేమ గల్లోడివి కదా, నీ గురించి పాటలు కూడా పాడాం కదా, కరుణామయుడ, దయామయుడ, కృపామయుడ అని పాడాం కదా, అందుకని వదిలేస్తావులే అని. అంటే నా కృపలోనికి నువ్వు వచ్చినట్లయితే, నా రక్తమును ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా నీకు ఆ ఛాన్స్ దొరికేది. కానీ నువ్వు నిర్లక్ష్యం చేసినందున, తెలిసి తెలిసి తృణీకరించినందున నిన్ను నువ్వే అపరాధిగా తీర్చుకున్నావు. గనుక ఉగ్రతలో నువ్వు పాలు పంపులు పొందాల్సిందే, శిక్ష పొందాల్సిందే. ఉరిశిక్ష పడ్డదండి ఒకడికి. క్షమాభిక్ష పత్రం కష్టపడి ఒక అతను సాధించి ఇచ్చాడు, వాడు చేతిలో తీసుకొని పరా చించేశాడు. ఇప్పుడు వాడు సస్తాడు ఊరిలో. తప్పేవది? నేను నా ప్రాణం వల్ల పెట్టి నీకు రక్షణ ఇస్తే అంత నిర్లక్ష్యం చేసావు, మరి ఇప్పుడు నేనేం చేసేది? పో, అయిపోయింది. మరి వాళ్ళందరూ ప్రభు అంటే నేను ఇచ్చిన అవకాశం వినియోగించుకున్నారు, నువ్వు ఓవర్ యాక్షన్ చేసావు, వెటకారం చేసావు, ఎగతాళి చేసావు, తర్వాత చూద్దామని అనుకున్నావు, పాపాన్నే ప్రేమించావు, మనుషుల మీద దృష్టి పెట్టావు, నా త్యాగంను నువ్వు లక్ష్య పెట్టలేదు, కనుక నీకు శిక్ష తప్పదు పొమ్మంటాడు. కాబట్టి దేని నిర్లక్ష్యం చేయకూడదు. కొంతమంది ఎకిల్ నవ్వులు నవ్వుతుంటారు నేను చెబుతుంటే. మారు మనసు పొందు, తొందరగా బాప్తీసం పొందు, తొందరగా ఒడ్డెక్కు, జాగ్రత్త పడంటే పొందాలే. ఎవరు పోయేది పాతాళానికి? నేనా? ఎవరు పోయేది నరకానికి? నేనా? ఎవరు నిర్లక్ష్యం చేశారో వారు. దేవునికి మహిమ. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధపనెను. నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే. దేవుని ప్రేమ ఇదిగో జనులార కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. దేవునికి మహిమ. కాబట్టి రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎక్కడికి పోతారు? రైట్. నిర్లక్ష్యం చేసి చచ్చిపోయామనుకోండి, చచ్చిపోయిన తర్వాత విషయం అర్థమైపోయింది. విషయం అర్థమైనాక ఏసయ్యా నాకు అర్థమైంది, కానీ ఇంకొకసారి మళ్ళీ నన్ను భూమి మీదకి పంపించవా ప్రభా, ఒకసారి పంపించవా? ఎందుకు నాయన? బాప్తిజం పొందత్తా ప్రభా. అయిపోయిందిరా, నీకు ఇచ్చిన అవకాశం, నీకు ఇచ్చిన సమయం అయిపోయింది. మీకు తెలుసా, నరకములో పడిన, పాతాళ అగ్నిలో పడిన ఆత్మల నుండి ఎక్కువ వినబడే మాట ఏంటో తెలుసా? పాతాళ అగ్నిలో యాతన పడే ఆత్మల దగ్గర నుండి ఎక్కువ వినబడే మాట ఏమిటో తెలుసా? ఒక్క అవకాశం ఇవ్వు అని, ఒక్క ఛాన్స్ ఇవ్వు అని. దేవుడు అంటాడు 100 ఛాన్సులు ఇచ్చాను, అయిపోయింది, ఇక లేదంటాడు. ఎక్కడెక్కడ ఇచ్చాడు, ఎప్పుడెప్పుడు ఇచ్చాడు, ఎన్నిసార్లు చెప్పాడో, ఎన్నిసార్లు అది నీ దృష్టికి వచ్చేటట్టు చేశాడో చూపిస్తాడు నీకు. ఇక ఆయన నువ్వు నేరస్తుడు అనలేవు. కనికరం లేదా, కఠినుడా
కఠినాత్ముడా, ఇంత యాతన పడుతున్నాను అంటే, అరే నేను అడగాల్సింది నువ్వు అంటున్నావు ఏందిరా? ఏమిరా, నేను అంత దారుణమైన క్షోభను అనుభవించి అల్లాడిపోయి సిలువలో శాపగ్రస్తమైన మరణం పొందితే నీకుందంట్రా కనిగిరం? నా కోసమా నీ కోసమా? కనికర సంపన్నుడను గనుకనే, కరుణామయుడను గనుకనే కాలి దెబ్బలు, చేతి దెబ్బలు, పిడిగుద్దులు తిన్నాన్రా నీకోసం. కనికరం గలవాడను గనుకనే చిత్రవద అనుభవించాన్రా నీకోసం. జాలి గలవాడను, న్యాయవంతుడను, ప్రేమామూర్తిని గనుకనే నా బాధ్యత నేను నెరవేర్చాను. డైలాగే ఉండదు అక్కడ. ఇంకొక మాట కూడా చెబుతా. నువ్వు ఏ ప్రార్థనలు చేసినా, ఏ విజ్ఞాపనలు చేసినా ఈ భూమి మీద ఉన్నంత వరకే నీ ప్రార్థనకు విలువ. ఇక్కడ నుండి నీ చరిత్ర ముగిసి అటు పైకి కానీ ఇటు కిందకి కానీ నువ్వు చేరిన తర్వాత ఇక నువ్వు ఎన్ని విజ్ఞాపనలు చేసినా వాటికి విలువ ఉండదు. ఇక అవన్నీ జవాబు లేని ప్రార్థనలే. తండ్రివైన అబ్రహామా, నీ దగ్గర ఉన్న లాజరును నా దగ్గర పంపు, కొంచెం చిటికిని వెళ్తూ కొంచెం ఒక చుక్క నీళ్ళు వేస్తాడంటే పాపం అల్లాడిపోతున్నాడు, బిడ్డ పోయిరా పోపో నాయన లాజరు కొంచెం పోయి కాస్త నీళ్ళు పోసినాయి అన్నాడా? సరే, ఆ ప్రార్థనకు జవాబు రాలేదని ఇంకో ప్రార్థన చేశాడు. భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా నేను బతికిన బతికే బతుకుతున్నారు, వారు కూడా చచ్చి నేనున్న ఈ స్థలంలోకి రాకుండానట్లు వారి యొద్దకు ఈ లాజరును పంపు అనే ప్రార్థన చేశాడు. అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వినాలా, లేకపోతే వాళ్ళైనా నీ దగ్గరికి రావాల్సిందే అని చెప్పేశాడు. కానీ చూడండి, ప్రార్థనలకు జవాబులు రావట్లా. అక్కడ ప్రార్థనలకు జవాబు దొరుకు స్థలం ఇదే. ఇది దాటి అవతలకు పోతే ఇక నువ్వు గిజగిజలాడినా లేదు. అందుకే ఉన్నప్పుడే చేయాలన్నీ. ఏం చేయాలా? సేవ చేయాలా, ప్రార్థన చేయాలా, దేవుని కొరకు బ్రతకాలా, దేవుని చిత్తం నెరవేర్చాలా. కానీ సాతాను దీన్ని ఎలా మార్చాడో తెలుసా? అవన్నీ పక్కన పెట్టి ఉన్నప్పుడే అన్నీ అనుభవించాలా. పాప వాడు చెప్పేది కూడా నిజమే, ఏంటిది తెలుసా? ఎటుగుడి సచ్చి నరకానికే కదరా పోయేది, ఆడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యాతనే. కాబట్టి ఉన్నప్పుడే అన్నీ అనుభవించంటే చేయాలనుకున్న పాపాలన్నీ చేసి పడేయండి, సచ్చి నా దగ్గరికే వచ్చేదని వాడు కూడా పాపం నిజమే చెబుతున్నాడు. సత్యాగెట్టుగుడి స్వర్గం పరలోకం అనే మనం నమ్మట్లేదు కదరా. సత్యాగెట్టుగుడి పాతాళానికే కదా, పర్లేదు. కాబట్టి ఇక ఎటుగుడి అగ్నిలో యాతనే. కాబట్టి ఈ భూమి మీద అన్ని తిని తాగి సంతోషించి సూకించి విచ్చలవిడిగా ఊరేగి సావండి అంతే. దేవుడు, సేవ, పరిచర్య, ఆత్మలు, ఆయన చిత్తం, ఆయన కోసం బ్రతుకు, పరిశుద్ధత, నీతి, యథార్థత ఇవన్నీ తీసేరా బాబు. తినుము, తాగుము, సుఖించుము, తర్వాత పాతాళములో నిత్యము మండుచుండు గుండములో నీవు నిరంతరము యాతన పడవలెను. ధనవంతుడు తినుచు తాగుచు సుఖించాడు. అక్కడ ఎన్ని విజ్ఞాపనలు చేసినా జవాబులు రావు. నీ విజ్ఞాపనకు విలువ ఇక్కడే. అందుకే చెప్తున్నా, మారు మనసు పొంది బాప్తీసం పొందుతానంటే ఇక్కడ నీకు అవకాశం ఉంది. ఇది దాటిపోయినాక లేదు. కాబట్టి అన్నిటికంటే మొట్టమొదటిది రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు అంత సేటు త్యాగం చేసిన కార్యాన్ని వెటకారం చేసి, హేళన చేసి, చులకనగా చూసి చూద్దాంలే, తర్వాత చూద్దాంలే. ఒక్కొక్కళ్ళకి ఎంత నిర్లక్ష్యం అంటే, కళ్ళ ముందు చూస్తా కూడా మారు మనసు రాదండి, ఇంకనన్నా జాగ్రత్త పడాలని రాదు. వాడు ఒట్టిగట్ట సచ్చాడు, వాడు తెలివి తక్కువడై, బుద్ధిహీనుడై, నేనెందుకు సస్తాను? వీడు మహాజ్ఞాని, మరి బాండ్ రాపించుకొచ్చుకున్నాడు. గ్యారంటీ బాండ్ ఇన్ని సంవత్సరాల వరకు నన్ను నువ్వు పిలవకూడదు దేవా అని బాండ్ రాపించుకొచ్చుకున్నాడు. అందుకని వీడు తెలివైనోడు అన్నమాట. మళ్ళీ బాప్తీసం పొందమంటే పొందకపోగా అడిగినోడికి అడ్డ ప్రశ్న, సిలువ మీద దొంగ పొందాడా? పొందితే చెప్పు, మరి నేను కూడా పొందుతా. పొందకుండానే యేసు వాక్యం చూడు బ్రదరు. యేసయ్య ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా
పరదైసులో ఉండు అనలేదా అన్నాడు. కాబట్టి నేను పొందకపోయినా పరదైసుకి వెళ్తా. ఏ కోటాలో వెళ్తా? సిలువ మీద దొంగ కోటాలో వెళ్తా. ఓకే, అట్లయితే మంచిగా నీకు ఆ కోట రావాలంటే ఓ మంచి ఐడియా చేసుకోవచ్చు. ఒక భక్తుడు అన్నాడు, భలే తెలివైన మాట అన్నాడు, శుభ్రంగా బాప్తీసం వద్దన్నవాడిని పట్టుకొని సిలువన్న వేయండి. ఎందుకంటే సిలువ మీద దొంగ మారు మనసు పొందింది, సిలువ మీద పొందాడు. వాడు కింద ఉన్నప్పుడు పొందలా, సిలువ ఎక్కిన తర్వాత సిలువ మీద పొందాడు. యేసయ్య ప్రేమను చూసి అంత దుర్మార్గం చేసిన వాళ్ళ యొక్క కాఠిన్యాన్ని కూడా క్షమించి వాళ్ళ కోసం ప్రార్థించిన ఆ కరుణామయం యొక్క ప్రేమ మమకారాన్ని చూసి అప్పటిదాకా వాడి పరిశోధనలన్నిటి ఫలితార్థం ఫైనల్గా ఆ మాటను కూడా గుర్తుపట్టి, మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అన్న మాట చూసి వాడికి ఒక ఆశ కలిగింది. ఇంత దుర్మార్గుల్ని తననే పట్టుకొని సిలువ వేసిన ఇంత గొప్ప దుర్మార్గులను క్షమించమని కోరిన వాడు నన్ను క్షమించకపోతాడా? ఇంత కఠినాత్మలకు సైతం ఆయన దగ్గర క్షమ దొరికినప్పుడు నాకు దొరకదంటావా అని వెంటనే వాడు చురుగ్గా, ప్రభువా నీవు రాజ్యముతో కూడా వచ్చినప్పుడు, అప్పటిదాకా వాడు ఏమనుకున్నాడో తెలుసా? జక్కయ్య అనుకున్నాడు, ఆయన మంచోళ్లను ఆదరిస్తాడు కానీ నాలాంటి పాపాత్ముడిని ఒప్పుకుంటాడా అన్న ఫీలింగ్ సిలువ మీద దొంగది. మంచివాళ్ళని నీతిమంతులను ఆమోదిస్తాడు కానీ నాలాంటి దుర్మార్గుణ్ణి, కఠినాత్ముడిని, దొంగని, చోరుణ్ణి ఒప్పుకుంటాడా? క్షమిస్తాడా? నా పాపాలకు మిష ఉన్నదా, మితి ఉన్నదా, క్షమ ఉన్నదా? అయ్యో లేదు లేదని ఫిక్స్ అయిపోయాడు. కానీ సిలువ మీద యేసు పలికిన మొదటి మాట విన్న తర్వాత వానికి ఆశ కలిగింది. నాకు క్షమాపణ ఉంది ఈయన దగ్గర అని అర్థమైపోయింది. దేవుని మనసు అర్థమైపోయింది, ఇది దేవుని మనసు. దుర్మార్గులను సైతం క్షమించే మనసు ఒక్క దేవునిదే, మానవులది కాదు. గనుక యేసు దేవుడే అని గుర్తుపట్టి, ప్రభువా నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆ మాట వెంటనే విన్న ప్రభు వెంటనే అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని. వాడు సిలువ మీద పరివర్తన పొందాడు, విషయం చూశాడు, మారు మనసు పొందాడు. అదే ఒకవేళ కింద నిలబడి ఉన్నట్టయితే పోయి బాప్తీసం పొందు నాయన అని చెప్పేవాడు. కానీ వాడు బాప్తీసం పొందడానికి లేదు. ఇంకో కొద్దిసేపట్లో ఫస్ట్ యేసయ్య ప్రాణం పెట్టబోతున్నాడు, తర్వాత వాడు చచ్చిపోబోతున్నాడు. అది ఎరిగిన వాడై ఈ తీర్మానం నేను ఆమోదిస్తున్నా, నా దగ్గరికి వస్తావు అన్నాడు. దున్నపోతుల్లాగా రోడ్ల మీద తిరుగుతా నువ్వు సిలువ మీద దొంగ తెట్టబోల్చుకుంటావు? మాట వరుసగా అంటున్నానండి. మమ్మల్ని దున్నపోతా అంటున్నావంటే మరి ఎంత చెప్పినా వినకపోతే మరి ఏ పోతానాలా? దున్నపోతన్నా కూడా నీ ఆత్మరక్షణ కోసమే అన్నాను, ప్రియమైన తిట్టు అనుకో. అది కూడా ఓ పట్టాన కదలదు. అర్థమైందా? హాయ్ హాయ్ అని ఎన్నిసార్లు అన్నా గద్దించు నువ్వు. అంతేగాని అది కదలదు. అందుకే నీకు ఆ పేరు పెట్టాల్సి వచ్చింది. అరే ఓ పక్క ముంచుకొస్తుంటే మెలికలు తిరుగుతావు, వాక్యం చెప్పబోతావు, మళ్ళీ పాస్టర్లకే మెసేజ్, అయ్యగారు మీరు ఎంత సైడ్ చెబుతున్నారు సిలువ మీద దొంగ పొందాడా అంటే, నిన్నేం సిలువేయలేదుగా, నిన్ను సిలువేశారా? నీ చేతులకి ఏమన్నా సీళ్ళు కొట్టారా, కాళ్ళకి ఏమన్నా కొట్టారా, నిన్నేమన్నా సిలువ కట్టారా, నీ మోకాళ్ళు ఏమైనా ఎర్రగొట్టారా? కొడితే చెప్పు. మరి లేదు కదా, మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? తప్పు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసినది ఎలాగో తప్పించుకుందాము. హెబ్రీ పత్రిక అదేదో అధ్యాయం, అదేదో వచనం మీరే చూసుకోండి. అరే మరీ దారుణం, 2వ అధ్యాయంలోనే ఉంటుందండి అది. 3వ వచనం చూడండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినట్లా ఎలాగో తప్పించుకుందాము. ఎంత బుద్ధిహీనత అది. కాబట్టి మొట్టమొదటి సంగతి ఇది. రెండవది, నిర్లక్ష్యము చెయ్యకూడని విషయం కాలం. గడిచిపోయిన, ఇదిగో రాబోతున్న సంవత్సరాలు కృపతో నీకు ఇస్తాడేమో కానీ దేవుడు గడిచిపోయిన సంవత్సరాలు తిరిగి నీకు తెచ్చి ఇవ్వలేడు. ఓకే,
గడిచిపోయిన సంవత్సరాలు ఎన్నో అయిపోయిన ఒక సంవత్సరం తిరిగి మళ్ళీ మనకి ఇస్తాడా? కాలమును నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా నువ్వు నష్టపోయిన వాళ్ళ జాబితాలో ఉంటావు. దేవుడిచ్చిన మంచి ఆరోగ్యవంతమైన వయస్సు, చక 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 దేవుని కోసం పరుగులెత్తి 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 దేవుని పని చేసి దేవుని కొరకు బగ్గున మండేటువంటి అద్భుతమైన వయస్సు, పనికిమాలిన వ్యాపకాలకు తగలబెట్టి వ్యర్థపుచ్చుకొని చివరికి కళ్ళు పళ్ళు అన్నీ రాలిపోయి అంత అయిపోయిన తర్వాత చెయ్యాలని ఉంది నీ సేవను చెయ్యాలని ఉంది అని పాడతారు. ఆయన అన్నీ బాగున్నప్పుడు ఏం చేశావు? అంతసేటు మొత్తుకుంటే ఎక్కడ నీ మైండ్ ఎక్కడ పెట్టుకుంటావు అని ఆయన పాడతాడు. నేను చెప్తున్నా, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యవంతమైన వయస్సు, ఆయుష్కాలము ఇచ్చినంతలోనే వినియోగించుకోవాలి. గడిచిపోతే రాదో. ప్రార్థనా జీవితానికి, ధ్యానానికి, సేవకు, ఉపదేశానికి, సహాయపడటానికి, దైవిక ప్రేమ లోకానికి చూపటానికి, ఆత్మలను మండించడానికి దేవుడిచ్చిన కాలమును నిర్లక్ష్యం చేయకూడదు, అవకాశాలను నిర్లక్ష్యం చేయకూడదు. అర్థమైందా? నిర్లక్ష్యం చేస్తే గతించినవి నీకు రావు. అన్నీ అయిపోయిన తర్వాత యాకోబు బలికినట్టు బలకాల్సి వచ్చింది. ఫరో అడుగుతాడు, ఎంత పెద్ద అయినా నీ వయసు అంటే, ఆయన వయసు చెప్పి అవన్నీ వ్యర్థమైన దినాల్లో అవన్నీ దుఃఖంతో బాధతో ఉన్నాయి, ఎందుకు అడుగుతావులేనాయనా దరిద్రపు జీవితం అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనకు దేవుడిచ్చిన విలువైన కాలమును మనం పోగొట్టుకోకూడదు. ఇదే ఎఫెసీ పత్రిక 5:17 వచనాలు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండునట్టు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ప్రభు చిత్తమేమిటో గుర్తుపట్టి దాన్ని నువ్వు జరిగించగలిగితే నీ కాలము, నీ టైం వేస్ట్ కాదు. ప్రభు చిత్తాన్ని పక్కన పెట్టి నీ సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటే నీ టైం అంతా వేస్ట్ అయిపోయింది. చివరికి నీకేం మిగలదు. అందుకే కాల విలువను గుర్తుపట్టి దాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడాలి. రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు, కాలాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, దేవుడిచ్చిన అవకాశాలు నిర్లక్ష్యం చేయకూడదు. దేవునికి మహిమ. 3 నాలుగవది ఇంకా ఉన్నాయి. ఇదొక లిస్ట్ ఉంటుంది. నిర్లక్ష్యం చేయకూడని సంగతులు ఏమేంటి అనే దానిలో ఇంకా ఇప్పుడు చెప్పిన 3 వచ్చినాయి కదా. 4వది దేవుడిచ్చినటువంటి ఇహ సంబంధమైన ఈ జీవితం, ఈ దేహములోని జీవితం నిర్లక్ష్యం చేయకూడదు. అర్థవంతంగా దీన్ని ఖర్చు పెట్టడానికి, దీన్ని ఒక పక్క జాగ్రత్తగా కాపాడుకుంటూ మరో పక్క దేవుని కొరకు అర్థవంతంగా దీన్ని ఖర్చు పెట్టాలి లైఫ్ని. కొంతమంది మంచోళ్ళే ఈ మ్యాటర్ చెప్పాలని ఇంత మ్యాటర్ ఎత్తుకున్నా నేను. ఇదొక్కటి చెబుతా, చెప్పి ముగిస్తా. ఓకే, సంతోషంగా స్తోత్రం చెప్పండి. అంటే నేను ఒక అరగంట లేటుగా వచ్చినా, ఒక 30 గంట లేటుగా వచ్చినా నా సమయమే. అది తండ్రి సన్నిధి అంటే. దేవునికి మహిమ. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈసారి ఎప్పుడని చెప్పేదా? ఆ ఒక్క ముక్క చెప్పి ముగించేదా? చెప్పేదా ఆ ఒక్క ముక్క? బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవు వెళ్ళపోవద్దు అన్నాడు. ప్రియులారా, లోకస్తులే కాదు, మనం కూడా కాలానికి ముందు పోయే ఛాన్స్ ఉందండి. ఏం చేస్తే అంటే బుద్ధిహీనంగా దిగితే. తండ్రి సన్నిధి పరిచర్యలో ఉన్నోళ్లే కాదు, ఈ లైవ్ని ఇష్టపడి చూసేవాళ్ళు కానీ, ఇతర సేవకులు కానీ ఎవరైనా సరే యేసయ్యను నమ్మి, యేసు దేవుడని, యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, పరిశుద్ధత ఎంత అవసరమో ఆరోగ్యము కూడా అంతే అవసరము. పరిశుద్ధత మనకెంత అవసరమో దేవుని పనికి, దేవుని చిత్తము నెరవేర్చడానికి ఆరోగ్యం కూడా అంతే అవసరం.
సాతాను కుట్ర చేస్తాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకు లేకుండా చేయటానికి ఖచ్చితంగా కష్టపడతాడు వాడు. ఆరోగ్యవంతుడై ఉండి పరిశుద్ధుడు కాకపోతే ధైర్యముగా దేవుని పని రోషంగా చేయలేడు. తన పాపాలు తనని బలహీనపరిచి కృంగిపోయి నిస్తేజమైన పరిస్థితికి వెళ్ళిపోతాడు, సేవ చేయలేడు. ఏది ఆరోగ్యం బాగున్నా పరిశుద్ధత లేకపోతే, పరిశుద్ధుడై ఉండి మంచి పరిశుద్ధుడై ఉండి ఆరోగ్యాన్ని కోల్పోయిన వాడు కూడా సేవ చేయలేడు. సాతానుగాడు అతి చేపిస్తాడు మన చేత. అతి భక్తి పేరుతోనే అతి చేపిస్తాడు కొన్నిసార్లు. అతి సర్వత్రా వర్జయేత్ అన్నాడు మన పెద్దలు. భక్తి చేసినా కూడా కొద్దిగా పద్ధతి, ఒక క్రమం, ఒక విధానం అనేవి ఉన్నాయి. అతి క్షేమం కాదు. ఇప్పుడు ఉదాహరణకి అందరూ చూస్తారు, తర్వాత సేవకులు కూడా గమనిస్తారు కాబట్టి చెప్తున్నా. మీరైనా దైవజనులైనా ఎవరైనా మీ సంఘాలకు చెప్పుకోండి, మీరు కూడా జాగ్రత్త పడండి. అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి. ప్రస్తుత పరిస్థితులలో తెగులు రేగి ఉన్నది ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశంలో, మన రాష్ట్రంలో, మన దేశం మొత్తంలో తెగులు రేగి ఉంది. మహా వేగముగా విస్తరిస్తూ ఉంది. దేవుడు అనుమతించాడు దానికి. మరి ఆయన రాకడ సంభవాలు, ఆ సంభవాలకు గుర్తులు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఇది కూడా ఒకటి అనుకుంటే చెప్పినవి జరుగుతాయి. అనుమతించాడు దేవుడు. ఐగుప్తు మీదికి తెగులుకు అనుమతించినప్పుడు ఇశ్రాయేలును భద్రంగా ఉండమన్నాడు. గడప లోపల ఉన్నవానికి తెగులు వస్తే నాది బాధ్యత. గడప దాటి బయటకు వచ్చిన వాడి విషయంలో నేను ఉత్తరవాదిని కాదు, వాని ప్రాణమునకు వాడే ఉత్తరవాది అన్నాడు. కాబట్టి దేవుడు దాగమన్నప్పుడు దాగకుండా బుద్ధిహీనంగా తిరగటం అనేది అకాల మృత్యువుకు కారణమవుతుంది. కాలమునకు ముందుగా పోవటానికి కారణమవుతుంది. దాన్ని బుద్ధిహీనత అన్నారు. తప్పనిసరి పరిస్థితి, మనం రోడ్డు మీదకి వచ్చాం, ఏదో బాధ్యతలు నెరవేర్చుకోవాలి, తప్పలేదు వచ్చాం, అయినా అక్కడ అటాక్ అయింది. అయితే కనీసపు జాగ్రత్తలు తీసుకుని, వైద్యులు ఇస్తున్న హెచ్చరికలు తీసుకుని ముందుగానే మెళకువగలిగి, అంటే మన ప్రయత్నం, స్వయంకృత అపరాధం లేకుండా మన ప్రయత్నాలు మనం చేయాలి. అదేమిటో తెలుసా? నేను ఇవన్నీ ఏం చేయనే, నాకు యేసయ్య ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. అసలు నేను మాసుకు కూడా పెట్టుకున్నా. అసలు దేవునికి స్తోత్రం బ్రదరు, మనకు దేవుడు ఉండలా, యేసయ్య ఉండలా. మాస్క్ పెట్టుకోను, గ్లౌజులు పెట్టుకోను, అసలు ఎవరిని నేను ఏం భయపడను, అసలు ధైర్యంగా వెళ్ళిపోతా ఎవరి దగ్గరికైనా. ఇది బుద్ధిహీనత. భక్తి పేరుతో, అతి విశ్వాసం పేరుతో అజాగ్రత్తగా వ్యవహరించి కాలమునకు ముందుగా పోయేటువంటి బుద్ధిహీనత మనలోకి తీసుకొని వచ్చి స్వయంకృతాపరాధం అనే నేరాన్ని మన మీద చూపించి ఊపిరి తీసేస్తాడనమాట వాడు. అర్థమైతే ధన్యులే, అర్థం కాకపోతే మీ కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు. ఇంత క్లియర్గా చెప్పిన అది. వాడు కూడా నేరస్తుడు కాడు, సైతాను. జస్ట్ ప్రేరేపించాడు, లొంగావు, అతికి వెళ్ళావు. అతి కనీసపు జాగ్రత్తలు తీసుకోకుండా నాకు దేవుడే ఉన్నాడు. దీనికి ఒక జోక్ చెప్తాను నేను. ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడట. ఆ గురువు గారు విద్య నేర్పాడు వీడికి. ఆ విద్య పరాకాష్ఠకు వచ్చింది. ఆయన సకల జీవులలోనూ పరమాత్మను గాంచుటయే గొప్ప సాధన నాయన. సకల జీవులలో పరమాత్మను గాంచాలి బాబు అని ఒక బోధ చేశాడు. అంటే కుక్కను చూసినా, పందిని చూసినా, ఏ జీవిని చూసినా, దోమను చూసినా, చేమను చూసినా, సకల జీవులలో పరమాత్మను గుర్తించాలి నాయన అంటే మనోడికి బాగా నాటింది ఇది. సకల జీవులలో పరమాత్మను గుర్తించాలన్న పదం బాగా నాటింది, బుర్రకెక్కింది. సరే, ఏ జీవిని చూసినా పరమాత్మ కనపడుతున్నాడు ఆ జీవిలో సదరు శిష్యుడికి.
గురువుగారు చెప్పినటువంటి ఈ మాటను తీసుకున్నాడు. గురువుగారు మరి మంచి ఉపదేశం చేస్తాడు కదా, అందుకని ఆ మాటను గట్టిగా ముడేసుకున్నాడు. ఓ రోజు రాజుగారి పట్టపుట ఏనుగు వస్తుంది. మహా అహంకార ఏనుగు పైన మావటివాడు కూర్చొని ఉన్నాడు. అది పెడద్రపు ఏనుగని తెలుసు అందరికీ, మదగజం అది. సో అది వస్తూ ఉంటే అందరూ ఎటోళ్ళు అటు, వాళ్ళే ముందే జాగ్రత్తగా తొలగిపోతారు, అది గంభీరంగా వెళ్ళిపోద్ది. అది వస్తూ ఉంటే అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోతూ ఉన్నారు. పైన మావటి వాడు హెచ్చరిక చేస్తున్నాడు, మదగజం వస్తుంది, రాజుగారి యొక్క గజం వస్తుంది. అంటే ఏను గజం అంటే మళ్ళీ గజం కొలత వేసుకునేరు, అది కాదు. గజరాజు అంటే ఏనుగండి. పట్టపుట ఏనుగు వస్తుంది, పక్కకు దొలగండి అని కేకేస్తాడు పైన మావటివాడు. అందరూ పరిగెత్తుతున్నారు కానీ ఇతను మాత్రం ఏనుగులో పరమాత్మను చూస్తున్నాడు. గురువుగారు చెప్పాడు కదా, ఇప్పుడు ఏనుగులో పరమాత్మను చూస్తున్నాడు, మరి ఏనుగు కూడా వీళ్ళలో పరమాత్మను చూడాలిగా. అందరూ పరిగెత్తుతుంటే వీడు మాత్రం రోడ్డు పక్కనే నిలబడి చూస్తూ ఉన్నాడు. చూస్తారు అది వచ్చింది, వాడు కేకల పైన మావటి వాడు కేకలేస్తూ ఉన్నాడు. మరి బాబు పక్కకు పోరా బాబు, అది వదిలిపెట్టదురా నాయన, పక్కకు పోరా బాబు అంటే నీకు తెలియదు నాయన, సర్వజీవులలో సర్వప్రాణులలో పరమాత్మను చూచువాడను నేను అని చిరునవ్వు నవ్వుకుంటూ చిద్విలాసంగా నిలబడి ఉంటే అలాగ వచ్చేసి అది అలాగ తొండంతో వాడిని చుట్టేసి గిరగిర దీపి ఇసిరి కొట్టింది. ఒళ్ళు పచ్చడైపోయింది, ఒళ్ళు పచ్చడి అంతా పంచర్లు అయిపోయినాయి. కోపం వచ్చింది గురువుగారి మీద కోపం వచ్చి ఆ దెబ్బలు, ఆ గాయాలు, ఆ రక్తాలు అలానే గారుతూ గురువుగారిని కడిగేయాలని పోయాడు. గురువు ఒట్టిగా గాడుగా గురువు, వీడికి విద్య నేర్పిన గురువునే అడగాలని ట్రై చేస్తే మరి గురువు ఎంత తక్కువ ఉంటాడా? వీడికి ఏ దరువు వేయాలో ఆల్రెడీ గురువుకు తెలుసు. అంటే గురువు గారిని కడిగేయాలి, చిక్కాడు గురువు. ఇప్పుడు గురువుని నేను ఇప్పుడు కార్నర్ చేసేస్తాను, ఇక నోరు మూసేస్తాడు, ఇక ఇట్లాంటి పిచ్చి ఉపదేశాలు చేయకుండా ఉంటాడని అనుకొని ఆవేశంగా పోయాడు. పోయి గురువర్య, నువ్వు చెప్పిన బోధలో తప్పున్నది, సకల జీవులలో పరమాత్మను చూచుట అనేది రైట్ కాదు, మీరు తప్పు బోధ చేశారు, దీనికి మీరేమి సంజాయిషి ఇచ్చుకోండి అన్నాడు. ఏం జరిగింది రాయా అన్నాడు. సకల జీవులలో పరమాత్మను చూడాలని నువ్వు బోధ చేసావు, అది బాగా ముడేసుకున్నాను నేను. రాజుగారి పట్టపుటేనుగు వస్తుంది, అందరూ తొలగుతున్నారు, నేనైతే నీ మాట ప్రకారం రోడ్డు ప్రక్కనే నిలిచి పట్టపుటేనుగులో కూడా పరమాత్మను చూశాను. అదేమో మరి నన్ను తొండంతో చుట్టేసి గిరగిర దిప్పి విసిరి కొట్టింది, ఇదిగో ఈ గతి పట్టా. కాబట్టి మరి నేను పరమాత్మను చూశాను, మరి ఆ ఏనుగులో పరమాత్మే ఉంటే మరి నన్ను ఎందుకు కొట్టింది, నన్ను ఈ గతి ఎందుకు చేసింది? కాబట్టి నేను సకల జీవులలో పరమాత్మను చూడను అన్నాడు. అంటే అప్పుడు ఆయన అన్నాడు, నేను చెప్పిన మాట మళ్ళీ ఒకసారి చెప్పన్నాడు. సర్వజీవులలో పరమాత్మను చూడని చెప్పారండి మీరు అన్నాడు. చెప్పానా? రైట్. ఇప్పుడు రాజుగారి పట్టపుటేనుగు వస్తుంది అంటే ఒట్టి ఏనుగు రాదే, పైన మావటివాడు ఉన్నాడా అన్నాడు. ఎందుకు లేడు? ఉన్నాడు. ఉన్నవాడు ఒట్టి కూర్చోడే అరుస్తూ ఉంటాడే అన్నాడు. ఎందుకు అరవలేదు? బాగానే అరిశాడు. నా సమీపంలోకి వచ్చినప్పుడు కూడా పక్కకు దొలుగు, రాజుగారి ఏనుగు వస్తుంది పక్కకు దొలుగు, పట్టపుటేనుగు వస్తుంది పక్కకు దొలుగు అన్నాడు. ఒరే వెర్రి శిష్య, ఆ ఏనుగులో కనపడ్డ పరమాత్మ ఆ పైన చెప్పేవాళ్ళు కూడా చూడాలరా నువ్వు. అక్కడ రెండు జీవులు ఉన్నాయి, ఒకటి మానవుడు, ఒకటి జంతువు. జంతువుల పరమాత్మను చూసా, పైన కూర్చున్న మానవుళ్ళు కూడా పరమాత్మను ఎందుకు గుర్తుపట్టలేదు, అందుకే నడుము తిరిగినిరా నీకు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థం కాలేదా? కాకపోతే చేయగలిగింది ఏముంది, వదిలేసేయండి. అర్థమైతే కొంచెం నవ్వు రావాలే. ఊరు ఇప్పుడు నవ్వుతున్నారా? సరే. కాబట్టి ఇక్కడ
అంతా నాకు దేవుడే చూసుకుంటాడు, అన్నీ అసలు ఏ జాగ్రత్తలు తీసుకోకుండా నేను మూర్ఖంగా వెళతాను అనేటువంటిది క్షేమకరమైన ఆలోచన కాదు, అతి. బాగా శుభ్రంగా తిని ఆరోగ్యంగా ఉండండి, బాగా తినండి. వేసవి కాలం నీరసం ఎక్కువ వస్తుంటుంది, దీనికి తోడు అది తోడైందంటే ఇబ్బంది అయిపోతుంది. మంచిగా సమృద్ధిగా తినండి అంటే ఇప్పుడు నేను ఉపవాసాలు ఉంటానని ఎండగట్టుకుంటే ఇది అతి. ఉండాలి బాబు, ఉపవాసాలు ఉండొద్దని నేను అనట్లా, ఉపవాసాలు ఉండాలి. దాన్ని ఏది చేసినా ప్రతి దానికి ఒక సమయము గలదు అన్నాడు. ప్రతిదానికి వాక్యమే ఉంది. ప్రసంగి గ్రంథము 3:1. ఇప్పుడు వద్దులే, మీకు తెలుసులే, అంత మాత్రం తెలియదు ఏంది. ఆకాశము క్రింద జరుగు ప్రతి కార్యమునకు ఒక సమయము కలదు. కాబట్టి ఎప్పుడు తినాలో, ఎప్పుడు దాగాలో, ఏమండి, ఎప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మనకు అర్థమవుతుంది. దేవుడు చెప్తున్నాడు, బుద్ధిమంతుడు ఆపద వచ్చుట చూచి దాగుకొనును. దేవునికి మహిమ. మనము దాగవలసినప్పుడు దాగాలి, సాగవలసినప్పుడు సాగాలి, ఆగమన్నప్పుడు ఆగాలి. ఖచ్చితంగా ఈ విషయాల్లో మనం మెలకుగా వ్యవహరించాలి. పరిశుద్ధతనన్నా పాడు చేయడానికి చూస్తాడు, అక్కడ సాధ్యం కాకపోతే హెల్త్నన్నా పాడు చేయడానికి చూస్తాడు. పరిశుద్ధుడై ఉండి హెల్త్ లేకపోతే ఏం చేస్తాడు? కాస్త కూస్త ఓపిక ఉంది కాబట్టి చెబుతున్నా, ఓపిక లేదనుకో ఇంక చేయగలిగింది ఏముంది? నాకు నీరసం, నన్ను చూసి మీకు నీరసం, అంతా నీరసం. కాదు కాదు కాదు. నేను మెసేజ్ ఇవ్వాలి అంటే శక్తివంతుడుగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. గనుక మనం పరిశుద్ధతను ఎలాగో కాపాడుకోవటానికి తపన పడతామో ఆరోగ్యాన్ని కూడా అంతే కాపాడు. దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నేను బ్రతకాలి. ఎందుకోసం బ్రతకాలంటే, ఎందుకు బ్రదరు బ్రతుకు కోసం అంత ఆరాట పడుతున్నావు, అసలు నాకు బతుకు మీద ఆశే లేదు తెలుసా నీకు అని ఎవరైనా ఒకవేళ అంటే నేను ఒప్పుకోను. నాకు బ్రతుకు మీద ఆశే లేదంటే నేను ఒప్పుకోను. అంటే బ్రతుకు మీద ఆశ లేదు అని ఎవరైనా అంటే నాకు దేవుని చిత్తము నెరవేర్చాలన్న ఆశ లేదు అని చెప్పేశాడు. ఉన్నారా లైన్లో? అయిపోయి సంతోషించండి, బైబిల్ మూసేస్తున్నా నేను. గట్టిగా స్తోత్రం చెప్పండి. అమ్మయ్యా ప్రభా నీకు వందనాలయ్యా. అతి వద్దంటాడు, మళ్ళీ ఈయన అతిగా వాక్యం చెబుతాడు అనుకోవాకండి. వాక్యం మనం ఎంత తింటే అంత హెల్త్ ఆత్మకి. దేవునికి మహిమ. ఇప్పుడు తినండి, మంచిగా బాగా తినండి, మంచి పౌష్టికాహారం తీసుకోండి మంచిగా. పైసలు లేకపోతే దేవుడు దారి చూపిస్తాడు, ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మంచిగా తినండి. ఇప్పుడు ఉపవాసాలని ఎండగట్టుకోకండి, అలాగే నిర్లక్ష్యంగా ఉండకండి, అలాగే మనుషుల మధ్యలోకి వెళ్ళి మీటింగులు వేయకండి. సాధ్యమైనంత వరకు ఎడాన్ని పాటించి కొంచెం జాగ్రత్త పడండి. ఓకేనా? ఏం చెప్తా వచ్చాను? ఈ మలుపు ఎక్కడ తిరిగింది? నాకు జీవితం మీద ఆశ లేదు అన్నోడు దేవుని చిత్తం నెరవేర్చాలన్న ఆశ కూడా లేదని అంటున్నాడు. ఆ మాట అనకూడదు. దేవుడు నాకు ఇచ్చిన జీవితం విలువైనది. ఈ జీవితాన్ని జాగ్రత్తగా దేవుని కొరకు కాపాడుకోవాలి. ఇక దేవుని చిత్తమై నా ప్రాణాన్ని ఆయన తీసుకుంటే దేవునికే స్తోత్రం. నేను స్వయంకృతాపరాధం చేసుకొని మిడిమేళంగా అతికిపోయి దెబ్బతిని నష్టపుచ్చుకోవటం నాకు ఇష్టం లేదు. ఇది బుద్ధిహీనత అవుతుంది. గనుక దావీదేమన్నాడు? నేనైతే ఎన్నో కీర్తనలో 118వ కీర్తన, నేనైతే చావను, సజీవుడునై ఉండి దేవుని క్రియలను వివరించెదను. దేవుని కొరకు జీవించాలి నేను, నాకు లైఫ్ కావాలి.
జీవితం కావాలంటే నేను జాగ్రత్తగా దాగాలి. ఎందుకోసం దాగాలి? లోకభోగాలు వెలగబెట్టడం కోసమా? లోకభోగాలు అనుభవించడం కోసమా? ఇహ సంబంధమైన ఆనందాల కోసమా? వాటి విషయంలో అయితే మనకేం బతుకు అవసరం లేదు, కానీ వాటి కోసం కాదు కదా మనల్ని రక్తం పెట్టి కొన్నది ఆయన చిత్తము నెరవేర్చే వారమై అనేకుల్ని రక్షించడం కోసం కదా ప్రాణం పెట్టింది. అందుకోసం దేవుని చిత్తము నెరవేర్చుట కొరకు నేను బ్రతకాలి అనే ఆశ ఉండాలి. ఆశ ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటావు. చాలాసార్లు నాకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చిన ప్రతిసారి నా హృదయంలో వాంఛ ఇదే, నీ కొరకు బ్రతుకున్నట్టు నాకు అవకాశం ఇవ్వు. అంతే. నేనైతే ఇక లోకభోగాలు అనుభవించాలి, పేరు ప్రఖ్యాతులు గడించాలి, ఆస్తిపాస్తులు సంపాదించాలి, తిని తాగాలి, సుఖించాలి, ఇవన్నీ దరిద్రం కాదు. ఆయుష్కాలం ఇస్తే మరికొంతమందిని రక్షించుకుంటా, మరికొంతమందికి వాక్యం చూస్తా, మరికొంతమందికి ప్రేమను పంచుతా, మరికొంతమందికి నిన్ను గురించి ప్రకటిస్తా, ఇంకొంతమందిని కాపాడుకోవటానికి, నిన్ను మయంపరుచుకోవటానికి, నీలో ఆనందించడానికి, నీ చిత్తం నెరవేర్చడానికి నాకు అవకాశం కావాలి దేవా, నీకు ఇష్టమైతే. దేవుని చిత్తం, దేవుని కొరకు జీవించాలన్న ఆరాటం నీ గుండెల్లో ఉంటే తగిన జాగ్రత్తలు కూడా నువ్వు తీసుకుంటావు. దేవుని కృప కూడా నీకు తోడై ఉంటుంది. భద్రంగా వ్యవహరించటం, జాగ్రత్తగా మెలగటం దేవుడు పాపంగా ఎంచడం, జ్ఞానముగా ఎంచుతాడు. ఎందుకోసం నువ్వు ఇంత జాగ్రత్తలు తీసుకుంటావు? ఎందుకు ఇంత భద్రంగా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నావు? ఏ ఉద్దేశంతోనో తెలుసు దేవుడికి. సంతోషపడతాడు. నా చిత్తం నెరవేర్చడం కోసం నా బిడ్డ ఎంత జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు, ఎంత జాగ్రత్తగా అడుగులేస్తుంది. తనకు నేను ఇచ్చిన విలువైన జీవితం కాపాడుకొని అందులో నా చిత్తం నెరవేర్చాలని ఈ బిడ్డ తపన గనుక దేవుడు చూసి మెచ్చుకుంటాడు, సంతోషపడతాడు. గనుక ఆరోగ్యం కావాలి. ఎందుకు కావాలి? బాగా తిని తాగి సుఖించి లోకాన్ని అనుభవించడానికి కావాలా హెల్త్? ఎందుకు? పెద్దగా చెప్పండి, సౌండ్ ఇన్ పట్ల. దేవుని చిత్తము నెరవేర్చడానికి కావాలి హెల్త్. ఆయుష్ కావాలి. ఎందుకు? బ్రతికి ఉండి దేవుని క్రియలను వివరించడానికి. గనుక సేవకులారా, తమ్ముళ్ళారా, నన్ను వెంబడించుతున్నటువంటి తమ్ముళ్ళు, దైవజనులు, జాగ్రత్త. మీ ఏమాత్రం కొంచెం బలహీనత కనపడిన వెంటనే ప్రభుత్వం వారు సూచించినటువంటి వైద్య సదుపాయం పొందండి. వెంటనే ఏవైతే కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్స్కి ఉపయోగించేటువంటి మెడిసిన్స్ ఉన్నాయో టప్ 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 వినియోగించేసేయండి. ఆవిరి పట్టటాలు, గోరువెచ్చని నీళ్ళు తీసుకోవటాలు, వీటితో పాటు హోమియోలో ఆర్సెనిక్ ఆల్బ్ అనేటువంటి మందు ఉంది. హోమియో వైద్యులను అడిగితే ఇస్తారు. ఊపిరితిత్తుల సమస్యకు అద్భుతంగా పనిచేస్తుంది. పాజిటివ్ వచ్చిన వ్యక్తి కూడా తగ్గిపోతుంది. ఊపిరితిత్తుల ప్రాబ్లమ్ను క్లియర్ చేసేటువంటి శక్తి దానిలో ఉంది. ఆర్సెనిక్ ఆల్బ్ ఇస్తారు హోమియో. చక్కగా వాడండి. అలోపతి వైద్యం కూడా కొన్ని టాబ్లెట్లు చెప్తున్నారు కదా, ఏమంటే అవి డోలో, తర్వాత విటమిన్ D3, జింకోవిట్ అని రకరకాలుగా చెప్పారు కదా. అవన్నీ ఇప్పుడు నువ్వేమీ లిస్టులు రాసుకొని పోవసల, మెడికల్ షాప్కి పోతే వాళ్ళు అవుతున్నారు. కరోనా అనగా కిట్టా ఓకే అని గొప్ప వాళ్ళు అవుతున్నారు. తెచ్చి ముందుగానే ఇంట్లో పెట్టేసుకో. ఇదేందన్నయ్యా మనం ప్రార్థన చేయాలి కానీ దేవుడు ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తాడు కదా, నువ్వేంది మందులు కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకోమన్నావు అంటే అన్నం తినవా కట్టయితే. మార్కెట్ పోయి పండ్లు కొనుక్కొచ్చుకోవాకు. పండ్లలో దొరికేది, మన శరీరంలో లోపించినవి, ఆకులలో దొరికేవి, మనం తినకుండా ఎగ్గొట్టినవి మందు రూపంలో ఇస్తున్నాడు. మనం అన్ని రకాలు తింటే గొడవే ఉండదు. ఆకుకూరలన్నీ తినాలి. మరి ఆడ తింటున్నారు? మన ఇంట్లో ఎప్పుడు వండిన తోటకూర, ఎప్పుడు వండింది మన మొఖాన ఆ తోటకూర, ఆ గోంగూర. ఎలర్జీ ఉంటే చలక్ చలక్ అనుకోవడానికి అయ్యాగా వేసేది మన మొఖాన. ఆకుకూరలన్నీ వైనంగా వండుతారా? వండితే పర్వాలేదు, నీకు కావలసిన పోషకాలన్నీ అబ్బుతాయి, అందులోకి వచ్చేస్తాయి. దేవుడు నియమించిన పండ్లన్నీ తింటున్నావు నువ్వు నీట్గా.
ఏ సీజన్కి ఏ పండు అందుబాటులో తెచ్చిపెట్టాడు. అవి తింటే నీకు కావాల్సినవన్నీ అందులో దొరుకుతాయి నీకు. ఇప్పుడు నీ శరీరానికి కావాల్సినవి ఏవి మిస్ అయినాయో అవి మందు రూపంలో అందిస్తున్నాడు అంతే. లోపించిన దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు కానీ లేని దాన్ని ఒక దాన్ని నీ లోపల పెట్ట నీ శరీరం లోపల ప్రవేశపెట్టట్లా. లోపించిన వాటిని సమం చేస్తున్నాడు. అదే వైద్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పండు ద్వారా తింటే కాంది మందు రూపంలో నీకు అందిస్తున్నాడు, అందులో ఉన్నదే. కాబట్టి తండ్రి సన్నిధి పరిచర్య మందుల వాడకాన్ని నిషేధించిన సంఘం కాదు. చక్కగా వైద్యులు సలహాలు పాటించి చక్కగా మందు, ఇంకా చెప్పాలంటే వైద్యుల త్యాగం గొప్పది. ఓ పాట కూడా పాడే వాళ్ళ మీద. అయ్యలారా ఓ వైద్యులారా, నిజంగా ఎంత త్యాగం అండి వాళ్ళది, ఎంత త్యాగం. ఎన్ని ప్రాణాలు కాపాడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు ప్రాణాన్ని నిలబెట్టడానికే ప్రయత్నిస్తారండి. వాళ్ళని తప్పు పట్టకూడదు, తృణీకరించకూడదు. ఈరోజు కరోనా వచ్చిన పేషెంట్ ఆ కళ్ళ ముందు కనపడితే ఇక్కడిక్కడి తచ్చాడుతూ ఉంటారు. అమ్మో నాకు వచ్చిద్దేమో, ఆ గాలి నాకు తగిలిద్దేమో, ఆ స్పర్శ నాకు వచ్చిద్దేమో అని. అచ్చంగా వాళ్ళ బెడ్ల మధ్యలోకి వెళ్ళి వాళ్ళని తాకి వాళ్ళకి అయ్యి చేసి నానా బాధలు పడి ఎన్ని మాస్కులు వేసుకున్నా ఎంతమంది వైద్యులకు రాలా కరోనా పాజిటివ్ వచ్చిందా రాలేదా? కాబట్టి అన్నిటికీ తెగించి వాళ్ళు సేవ చేస్తున్నారు కనుక అవకాశం ఉంటే సమాచారం వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి వైద్య సలహాలన్నీ పాటించి చక్కగా హెల్త్ని కాపాడుకోండి. సేవకులకు చెప్తున్నా, ప్రతి దైవజనుడు గుర్తుపెట్టుకోవాలి. సంఘం అన్నీ బాగున్నప్పుడు సంఘం అంతా గ్యాదర్ అయితే మీరంటే నా ప్రాణం పెడతా, మీరంటే నాకు ఇష్టం, నేనంటే మీకు ఇష్టం, ఇవన్నీ కాదు. సంఘము నిన్ను కలుసుకోలేని స్థితిలో సంఘం యాతన పడుతున్న వేళ సంఘానికి నీ వంతు సహాయం చేయడానికి నువ్వు సమాచారం అందించాలి. సంఘ బిడ్డలు ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఫోన్ చేయండి. ఆర్థిక సమస్య ఉంటే తెలియజేయండి. బయటకు వచ్చే పరిస్థితి లేక ఆహారానికి ఇబ్బంది అయి కరోనా పాజిటివ్ వచ్చి ఇళ్లలో ఉంటే తప్పకుండా సమాచారం ఇవ్వండి. నేను చెబుతున్నా, నా బిడ్డలందరికీ చెప్తున్నా, నాకు దేవుడిచ్చిన సంఘ బిడ్డలందరికీ చెప్తున్నా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు అవకాశం ఉన్నంత వరకు కరోనా పాజిటివ్ వచ్చింది ఫ్యామిలీలో, బయటికి వెళ్ళే పని లేదు, తెచ్చుకునే అవకాశం లేదు, ఏం చేయాలా? ఏం టెన్షన్ పడద్దు, ఒక ఫోన్ చేయి, నేను పంపిస్తామా, నేను పంపిస్తా. దేవుడు మనకి ఇచ్చిన దానిలోనే తిందాం. నెగిటివ్ వచ్చిందాక బయటకు వచ్చి నీ పని చేసుకుందు కానీ ఏర్పాటు చేస్తా. ఏమి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. తెలియజేయండి. ప్రతి దైవజనుడు గుర్తుపెట్టుకోవాలి, సేవకులు తమను తాము జాగ్రత్త చేసుకుని కాపాడుకుని మంద విషయంలో కూడా చిన్న సంఘమైన 20, 30, 50, 100, 200, 500, 1000 ఎంత సంఘమైనా బిడ్డలందరికీ కాల్ చేయాలా. చిన్న సంఘాలు అయితే ఇంకా ఈజీ, పెద్ద సంఘాలంటే చేయలేం. వాళ్ళే గుర్తుపట్టి చేయాలా. అన్న చెప్పాడు కాబట్టి మనమే స్పందిద్దామని. అన్న ఇట్లా ప్రాబ్లం ఉందన్న, బయటికి రాలేకపోతున్నామన్నా, కష్టంగా ఉందన్నంటే మెడిసిన్ కూడా పంపిణీ. ఆహారానికి ఆ 4-5 రోజులకి జలుబు, దగ్గు, తుమ్ములు ఉంటాయి కదా, జ్వరాలు, వాటికి సంబంధించినవి. దేవునికి మహిమ. గత కొద్ది రోజులుగా అదే పరిచర్య చేస్తున్నా. నేను చేస్తున్నదే చెబుతున్నా, దేవుడే దీనికి సాక్షి. తడవకొకళ్ళు ఫోన్ చేస్తారు, అన్నా అన్నారు, ఓకే అర్థమైపోయింది, ఏం భయపడద్దు, ఇదిగో అట్లా అదే పనిలో ఉన్నా. ఎందుకంటే అందరూ విచ్చలడిగా తిరుగుతూ ఉన్నారు లోకంలో, రోడ్ల మీద. ఎవరికి ఎక్కడ అటాచ్ అవుదో తెలియదు. కాబట్టి పర్వాలేదు, అవకాశం ఉన్నంత వరకు తిప్పలు పడుతూ ఉన్నా. కాబట్టి బిడ్డలారా, సేవకులారా, జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండండి, మందను కూడా జాగ్రత్తగా ఈ కష్టకాలంలో ఆదుకోండి. మీరు బాగుండి బిడ్డల్ని కూడా కాపాడండి. బిడ్డలారా, మీరు మిమ్మల్ని జాగ్రత్త చేసుకుని దైవజనుల గురించి కూడా ఆలోచించండి. ఆయన క్షేమ సమాచారాలు అడగండి. అనయా ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా, భయంకరంగా ఉంది పరిస్థితి, జాగ్రత్త అనయా. అట్లా పరస్పరం ఒకరితో ఒకరు సంభాషించండి. ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. బుద్ధిహీనముగా తిరగవద్దు, కాలానికి ముందే ముగింపులోకి వెళ్ళిపోవద్దు. దేవుని చిత్త ప్రకారం జీవించుదాం, బ్రతికి ఉందాం, ప్రార్థన చేయాలి, విశ్వాసం ఉంచాలి. వీటితో పాటు జాగ్రత్త కూడా
తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? అది బుద్ధిహీనత. దేవుడిచ్చిన లైఫ్ని నిర్లక్ష్యం చేస్తే బుద్ధిహీనత అవుతుంది. సరిపోద్ది అనుకుంటాను. ఇంతే సంగతులు చిత్తగించవలను. వీలైతే ఇక నెక్స్ట్ శుక్రవారం ఆదివారం ఆరాధనల సంగతి అనేది ఏందనేది ఆలోచించి ఒక పోస్ట్ మీకు అందించడం జరుగుతుంది. మరి ఇంకా ప్రేయర్లు ఆపుతారా లేకపోతే కొనసాగిస్తారా అనే దానికి ఇంకా ఒక నిర్ణయానికి ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాం. ఫైనల్ చేసి చెప్తాను. నేను కొనసాగుద్దా ఆపుదామా అనేది డిసైడ్ చేసి చెప్తా, ప్రార్థన చేసుకొని. ఓకే, రైట్. ప్రేయర్ చేద్దాం రండి, ముగించుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మన మధ్యలో దైవజనులు ఇంత ఇక్కడ ఉన్న వారిలో ఒకరు ప్రార్థన చేస్తారు. కాసి నీళ్ళు పోయినానా? స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. సర్వాధికారివైన దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాలం ప్రభువాని దాసును నిలబెట్టుకొని మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అధికముగా దుర్మార్గము పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు, కాలానికి ముందుగా నీ వేళ చనిపోదు అని ఇదిగో నేను నీవు మాట తెలియపరిచినందుకు నీకు వందనాలు. మరణం ఎన్ని రకాలుగా వస్తుంది. ఇదిగో మనిషి దుర్మార్గ పనులు చేయటం వలన, బుద్ధిహీనంగా తల్లిదండ్రులను గౌరవించకపోవటం వలన అని ఎన్నో విషయాలు ఈ రాత్రి మాకు తెలియపరిచారు దేవా, నీకు వందనాలు. అంతేకాదు నిర్లక్ష్యం చేయకూడనివి కూడా మాకు చెప్పారు ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో నేను రక్షణను నిర్లక్ష్యం చేయవద్దు అని మారు మనసు రక్షణ పొందిన వారికి మీరు హెచ్చరిక చేశారు. వారు మారు మనసు రక్షణ పొందినట్లుగా మీరు కార్యం జరిగించండి దేవా, నీకు వందనాలు. అలాగే కాలాన్ని కూడా ప్రభువా వృధా చేయవద్దు, కాలాన్ని నిర్లక్ష్యం చేయవద్దని మీరు తెలియపరిచారు ప్రభువా. ఎవరు కూడా కాలాన్ని వృధా చేయకుండా నీతో సహవాసం చేస్తూ నీతో గడుపుతూ నైనా ప్రార్థించుటకు సహాయము దయచేయండి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. అలాగే దేహాన్ని నిర్లక్ష్యం చేయవద్దని మాకు తెలియపరిచారు. బుద్ధిహీనంగా తిరగవద్దని మీరు తెలియపరిచారు దేవా. ఇదిగోనైనా జ్ఞానం కలిగి ప్రవర్తించి ప్రభువా ఈ కాలంలో మేము కాపాడుకుంటూ సంఘాలను కాపాడుకోవటానికి సహాయము దయచేయండి. సేవకులైనటువంటి వారి ప్రతి ఒక్కరిని కూడా నీ కృపా భద్రత కాపుదల దయచేయండి. సార్వత్రిక సంఘాలన్నిటికీ కూడా నీ కాపుదల భద్రత దయచేయమని ఈ రాత్రి నీ దాసుని ద్వారా తెలియపరిచిన ప్రతి మాటను కూడా మందరి హృదయాల్లో నీరు గట్టి ఫలింపును దయచేయమని యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాసము మనకును సకల పరిశుద్ధులకును ఆయన రాజ్యము చేరు పర్యంతము తోడే నడిపించును కాక. ఆమేన్, ఆమేన్. ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.